ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నాము, మన జీవితము ప్రభు మాట్లాడినటువంటి ఉపదేశానికి దగ్గరగా మార్చుకున్నామా, లేక ఇంకా మన మాట కూడా అంటే మన జీవితం కూడా ఉపదేశంగా మారకుండా ఉపమానంగా ఉండిపోయిందా? కొన్ని సందర్భాల్లో సేవకులుగా మేము మాట్లాడుకునేటప్పుడు కొంతమంది సేవకులు దుఃఖాన్ని మాట్లాడుతునేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎంత చెప్పినా బ్రదరు అసలు మారట్లేదండి మా చర్చోళ్ళు అని. వెంటనే మేము ఉపమానంలో తీసుకుని రాతి నేల అంతే. ఎన్ని నేలలు ఉన్నాయి? మంచి నేల, రాతి నేల, ముళ్ళ పొదలు, త్రోవ పక్క. మనం వెంటనే ఉపమానం ఏం మాట్లాడుకున్నాం? మీ సంఘంలో అందరూ రాతి నేల ఏమో అని అంటే పక్కన ఇంకో పాస్టర్ గారు అంటారు, మా ఈ తుప్పలండి, ముళ్ళ తుప్పలు. మేము ఉపదేశంగా మాట్లాడుతున్నామా, ఉపమానంగా మాట్లాడుతున్నామా? ఉపమానం. వాళ్ళ బ్రతుకులు ఇంకా ఉపదేశంగా మారలా, ఉపమానంగానే ఉన్నారు. ఇలాంటి ఉపమానం నీ జీవితం గురించి మాట్లాడాల్సి వస్తే ఉపదేశంగా మారారు అని చూపించగలమా? లేదు ఏదో ఒక ఉపమానం చూపించి ఈమె బ్రతుకు ఇతని బ్రతుకు ఈ ఉపమానానికి దగ్గరగా ఉందని చెప్పగలమా? నీ గురించి అయితే ఏ సాక్ష్యం చెప్తావు? ఆ విషయాన్ని మనం విశ్లేషించుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఏ స్థాయిలో ఆత్మీయ జీవితం ఎంత మోసంగా క్రైస్తవ్యాన్ని చెప్పుకుంటూ బతకడానికి ప్రయత్నం చేస్తున్నామో మనకి మనమే సాక్ష్యం. ఎవరి గురించో మనం చెప్పక్కర్లా. చాలా కాలపు క్రైస్తవులుగా, సంవత్సరాల నుంచి విధేయులుగా, సంఘానికి వీరభక్తులుగా రకరకాలుగా చలామణి చేసుకున్నప్పటికీ వాస్తవంగా వెతుక్కుంటే ప్రభు మాట్లాడినటువంటి మాటకు దగ్గరగా మనం ఉండకపోవడం ఎంతైనా శోచనీయం. మనం నేర్చుకుంటున్న మాటలో ప్రభు మాట్లాడినటువంటి ఆ ఉపమానం యొక్క ఉద్దేశ్యం ఒక్కసారి మనం చూసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆయన యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఆయన 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఒక 32 నుంచి 35 వచనాల మధ్యలో జరిగినటువంటి సంభాషణను మీరు ఒక ఉపమానం నేర్చుకొనుడి, తెలుసుకొనుడి అని చెప్పి మాట్లాడినటువంటి మాట 32 నుంచి 24వ అధ్యాయము 32వ వచనం దగ్గర ఆయన ఈ విషయాన్ని ప్రారంభించాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. ఆ అంజూరపు కొమ్మ లేతదే చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు ఈ తెలియను. మాటలన్నీ చెప్పేసిన తర్వాత యేసు ప్రభువారు ఎక్కడ ఆపాడో తెలుసా? దాన్ని నోవహు దినము. నోవహు దినాల్లో రేపు ప్రభు రాకడకు సూచనగా ఎలా ఉంటుంది అని ఈ మాట చెప్తా ఉంటారు. మేము వివాహాలు చేయటానికి దేవుని కృపను బట్టి వచ్చిన లైసెన్స్ని బట్టి ఉపయోగించుకొని ఆయా ప్రదేశాలకు మ్యారేజ్లు చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి నేను ఆ సర్టిఫికెట్స్ తయారు చేసేటప్పుడు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు రాసేటప్పుడు, మ్యారేజ్ వెన్యూస్ రాసేటప్పుడు మ్యారేజ్ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ అంతా ఫిల్ చేస్తూ యాబ్స్ట్రాక్ట్ ఉంటుంది, గవర్నమెంట్ యాబ్స్ట్రాక్ట్. దాని మీద రాసేటప్పుడు నేను ఒకటి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ పెళ్లి తర్వాత అయినా నువ్వు వచ్చేయని. ఎందుకు? ఆయన చెప్పాడు వివాహం జరిగే సూచన, ప్రభు రాకడకు ఒక సూచనలో వివాహం ఒక భాగం. కాబట్టి అలాగే ఇళ్ళు గృహప్రవేశాలకు తీసుకొచ్చి అయ్యగారు మీరు దీన్ని ప్రతిష్ఠించాలి, మీరు ప్రార్థన చేయండి రండి అని అంటే ఆ గృహప్రతిష్ఠ జరిగించిన దాకా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇదే ఆఖరి అయితే బాగున్ను, నువ్వు వచ్చేయని. ఎందుకు? ఇళ్ళు కట్టుకొనుచు పెళ్ళిళ్ళు ఇచ్చుకొంచు తీసుకొంచు అవి జరుగుతోండి. పెళ్ళి కానోడు ఎవడైనా కనపడి అనయా పెళ్ళి అన్నాడు అనుకోండి, వెంటనే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తాను, ప్రభువా అదేదో ముచ్చటిని తీర్చేస్తే నువ్వు వచ్చేస్తావు, వచ్చేయి. అదేదో తెలియాలి కదా వాళ్ళకి. తెలిసినోడు ఏడుస్తున్నాడు, తెలియనోడు దాని గురించి ఎదురు చూస్తాడు. అది జైంట్ వీల్ లాంటిది. ఎక్కినోడు దిగాలనుకుంటాడు, కిందోడు ఎక్కాలనుకుంటాడు. ఆ సమస్య అలా ఉంటుంది. సో అది మరీ సమస్య అనేసి అన్నానని మీరు సమస్యగా అనుకోకండి. దాని మాధుర్యం తెలియకపోవటం వల్ల, దాని ఆత్మీయత తెలియకపోవడం వల్ల మనుషుల బలహీనతలోకి వస్తున్నారు. సరే, ఈ వివాహం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అన్న మాటల్లో నోవహు దినములలో ఎలాగుండునో అలాగే ఉంటుంది అని చెప్పాడు. నోవహు దినాలలో ఎలా ఉంటుంది అని ఆయన మాట చెప్పాడు అని అంటే, మొదట మనం చదువుకున్నాం, వారు తినుచు, రెండవది వారు తాగుతూ ఉన్నారు. మరి తినడం గురించి చాలా మాటలు విన్నాం. విన్న తర్వాత నన్ను పాస్టర్ గారు అడిగా, అందుకే తినమన్నావా తినద్దన్నావా అని. నేను ఎందుకు చెప్పలా, బైబిల్లో ఆ రోజు వాళ్ళు ఎలా తిన్నారో ఆ తిండే మనం కూడా తింటున్నాం. కొత్త రకం తిండి మార్చుకుని తింటున్నాం. అవసరమైతే ఇండో చైనీసు, అలాగే నార్త్ సౌత్ కలిపి, ఈ రెండు కాకపోతే యూరోపియన్ ఇండియన్ ఇంకేవో మొత్తం కలిపి కలగొలగా తింటున్నాం తప్ప ఆ తిండికి ప్రభు రాకడకు సూచన ఉంది అనేటువంటి విషయం నువ్వు తెలుసుకోకపోవడం, బలహీనతగా ఉండడం, మరి జాగ్రత్తగా ఉండు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు రెండవ భాగాన్ని కొనసాగించి సాధ్యమైనతే అసలు ఆ పెళ్లి సంగతి ఏంటో చూద్దాం. త్రాగుచ్చు అనేటువంటి మాట యొక్క ఉపదేశం గురించి బైబిల్ చెప్పేటువంటి విషయం ఏంటంటే,
ఏదైనా త్రాగటం అనేటి దాని వెనుక మనిషికి దేవుడు నిర్ణయించినటువంటి ఒక ఫార్మెట్ గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఒక ఫార్మెట్కి దేవుడు తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు అని అంటే, నీకు చక్కగా ఉదయకాలం నువ్వు లేచిన వెంటనే, అంటే సూర్యోదయం నుంచి మాట్లాడుతున్నాను, లేచిన వెంటనే మనిషి ఎంతసేపు బద్ధకంగా కూర్చోటానికి ప్రయత్నం చేసినా తరువాత లేచి పనిచేయడానికి ఇష్టపడతాడు. సో శరీర నిర్మాణాన్ని దేవుడు ఎలా తయారు చేశాడంటే, చీకటిగా ఉన్నంతకాలం నిద్ర, వెలుగు వచ్చిన వెంటనే మనిషికి మెలకువ, ఇది ఏర్పాటు చేశాడు. మెలుకు వచ్చిన వెంటనే మనిషి స్తబ్దుగా ఉండకుండా ఉండేటట్లు జీవక్రియను సిద్ధపరిచి శరీరానికి కావలసినటువంటి పోషకాలు అందాలి అని అంటే అతడు కష్టపడి పనిచేసేటట్లు మెకానిజంని, బాడీని డిజైన్ చేశాడు. డిజైన్ చేసిన తర్వాత ఆ మనిషి ఖచ్చితంగా బయటకు వెళతాడు, కదులుతాడు. ఆ కదలటం యొక్క ఉద్దేశం ఏంటంటే తన శరీరాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకునేటువంటి జ్ఞానమును సంపాదించుకుంటాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బాడీ ఏదైతే దేవుని యొక్క స్వరూప స్వభావ పరిపూర్ణతలో తయారు చేయబడిందో దానిని శాపగ్రస్తం చేయటం వలన ఆ శరీరాన్ని ఉపయోగించుకునే జ్ఞానము తెచ్చుకోవటం దేవుడు మనిషికి ఇచ్చాడు. అది నేర్పించింది. ఆ జ్ఞానవృక్ష ఫలాలు తిన్నాడు కాబట్టి అది దానికి జ్ఞానం తెచ్చింది మనిషికి. శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ జ్ఞానము మనిషికి ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఆ పండు ఆ శరీరానికి ఆ జ్ఞానంతో లోకంలో ఉన్న పరిస్థితులను ఎలా తన వైపు మలుచుకోవాలి, ఈ జ్ఞానం ఆ పండు ఇచ్చింది. తెలివితేటలు ఇచ్చేటువంటి వృక్షఫలం, జ్ఞానవృక్షఫలం ఇచ్చింది. సో అది అతను తిన్న తర్వాత అతని శరీరానికి వచ్చినటువంటి ఈ బలములు, ఈ శక్తి, ఈ సామర్థ్యం, ఈ జ్ఞానము, వీటన్నిటిని ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్న భాగాన్ని 3 రకాలుగా దేవుడు విభజించాడు. మొట్టమొదటిది అతని జీవనం, దట్ ఈస్ హిస్ లైఫ్. నెంబర్ 2 అతనికి పోషణ, అతనితో అంటుకట్టబడిన ఒక సంబంధపు జీవితాలను పోషించుకునేటువంటి ఒక సహాయాన్ని ఇచ్చాడు. పోషణ, మొదటి జీవిత విధానం లేక జీవనం, రెండోది పోషణ, మూడోది ఫ్యూచర్, భవిష్యత్తు అంటే రేపు అనే దాని కొరకైనటువంటి ఒక చింత, ఒక కోరిక, ఒక ఆశ, ఒక సంకల్పం, దాన్ని ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఈ 3 రకాల పరిస్థితులు వచ్చినాయో మనిషి దాన్ని చక్కటి పనికి ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను చూడండి. చక్కగా మనిషి రాత్రంతా నిద్రపోవాలి, పీస్ఫుల్గా చక్కగా విశ్రాంతిగా నిద్రపోవాలి. నీ శరీరంలో వేస్ట్ అయిన కణాలన్నీ, చచ్చిపోయినవన్నీ దేవుడు శుభ్రం చేస్తాడు, మెదడుని రిఫ్రెష్ చేస్తాడు, బ్లడ్ సర్క్యులేషన్ని రెగ్యులేట్ చేస్తాడు, నీ జీవక్రియలన్నీ సెట్ చేస్తాడు రాత్రి నిద్రలో. వెంటనే ఉదయకాలానికి పని లేక వ్యాయామాన్ని నీ శరీరానికి ఇస్తాడు. వర్క్, పని చేయటం, వ్యాయామం చేయటం, కసరత్ చేయటం, అవయవాలలో పొందిక మరియు నిర్మాణాన్ని చాలా పర్ఫెక్ట్గా సిద్ధపరుస్తాడు. మూడవది విశ్రాంతిని ఏర్పాటు చేస్తాడు. విశ్రాంతి, మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారో లేదో, విశ్రాంతి అనే పదాన్ని మీకు ఒక అర్థం చెప్తాను. మనుషులు ఈరోజు ఆ పదాన్ని రిలాక్స్ అనే పదాన్ని తీసుకున్నారు. రిలాక్స్, ఏమవుతున్నావు అంటే కొంచెం రిలాక్స్ అవుతున్నాను, ఇంకా మన ఆత్మీయ పరిభాషలు చెప్పి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను, ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను, రిలాక్స్ అవుతున్నాను, ఈ 2 పదాలతో చెప్తాడు. మీరు బాగా పనిచేసి ఒక 10 నిమిషాలు కూర్చుని రెస్ట్ తీసుకోండి, గొప్ప రెస్ట్ ఉంటుంది. పొద్దున్నుంచి రెస్ట్లో ఉండండి, ఎలా ఉంటుంది? రెస్ట్లెస్గా ఉంటుంది. ఉదయం నుంచి మీరు సోఫా కదలకుండా కుర్చీలో కూర్చుని పళ్ళెం అక్కడికే తెచ్చుకుని టిఫిన్ తిని, కాఫీ అక్కడే తాగి, భోజనం అక్కడే తిని అలా కూర్చొని సాయంత్రానికి మీరు తగలిసిపోతారు. అదే ఒక 4 గంటలు ఒళ్ళొంచి పొలం పనో, తోట పనో, ఇంట్లో ఏదైనా పనో బాగా చేసి అప్పుడొచ్చి ఫ్యాను స్లోగా తిరుగుతున్నా కాసేపు కూర్చోండి, ఎంత కమ్మగా ఉంటుంది. అది విశ్రాంతి. సో మీరు రెస్ట్ అనుకున్న దానికి బైబిల్ పద్ధతి విశ్రాంతి. ఈ స్థితిని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఈ పని చేయట, తన జీవితాన్ని పోషణ కొరకు సిద్ధపరచుకున్నట, అలాగే విశ్రాంతి తీసుకుంటా, ఈ స్కెడ్యూల్ ఆఫ్ లైఫ్ని మనుషుడు జ్ఞానంగా ఉపయోగించుకోవటానికి, శరీరాన్ని బలోపేతం చేసుకోవటానికి కావలసిన భాగాలు 2 ఎంచుకున్నాడు. ఒకటి ఫుడ్, డ్రింక్, ఈ 2 ఏర్పాటు చేసుకున్నాడు. మనకి డాక్టర్స్ ఇక్కడ ఎవరైనా న్యూట్రిషన్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, హోమ్ సైన్స్ చదువుకున్న వాళ్ళు బాగా చెప్తారు. మనిషికి 1500 క్యాలరీల ఫుడ్ కావాలండి, బిర్యానీ మీరు కనుక గట్టిగా తినేశారు అనుకోండి అసలు 2500 అయిపోద్దండి, బెదరగొట్టేస్తారు. ఏమవ్వదు దాంతో ఒక థమ్స్అప్ తాగితే. ఇది మనం చెప్తాం, వాళ్ళు ఏమంటారు బాబోయ్ అని అంటారు. వాళ్ళు ఇలా ఉంటారు, మనం ఇలా ఉంటాం, అదే తేడా. వాళ్ళు కొలతలు, మనకేమో అసలు ఆ కొలతలు లేని, మితము లేని, కంట్రోల్ లేని తిండి. మొత్తానికి తినుట తాగుట కంబైన్డ్ ప్యాకేజ్లో ఇప్పుడు అమ్ముతున్నారు. ఏది కొన్న ఫుడ్ దాంతోపాటు ఏంటి, డ్రింక్ ఫ్రీ. ఎందుకు? నిన్ను నోవో దినాలు గుర్తు చేయటానికి. 330 ml పెప్సీ ఫ్రీ అన్నాడానంటే యు ఆర్ డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇన్ టు ద నోవా డేస్. గుర్తుపెట్టుకో, తినుటయు తాగుటయు.
టీ తాగడానికి వెళ్తే పక్కన బిస్కెట్లు పెడుతున్నాడు. ఎందుకు? తినుటయు త్రాగుటయు. మీరు చెక్ చేయండి, నేను మీకు పేర్లు చెప్తే టైం వేస్ట్ అయిపోద్ది, కానీ ఏ ఫుడ్కైనా పక్కన బెవరేజ్ ఉంటుంది. ఆడు 1+1 విత్ స్టఫ్ ఫ్రీ అంటున్నాడు. ఎందుకు స్టఫ్ ఫ్రీ? స్టఫ్ నువ్వు కొనుక్కోక్కర్లేదు, అదే నేనే ఇస్తాను, నీకు 2 మగ్గులు ఇస్తాను, రా వచ్చాయి ఇద్దరిని తీసుకుని రా అంటున్నాడు. తాగుడు. సో ఈ విషయాల్లో మనిషి చాలా చక్కటి తెలివితేటల్ని జ్ఞానవృక్ష ఫలాలను బట్టి తెచ్చుకున్న గొప్పతనం ఏంటంటే, మరి వారసత్వంగా మనం తెచ్చుకున్న తర్వాత పులిసినది ద్రాక్ష పండ్లే కాదు పదార్థాలు పొలవబెట్టిన తర్వాత ఆ పులిసిన దానిని కొద్ది పద్ధతులు గనక మనం చేయగలిగితే దాని నుంచి వచ్చేటువంటి ఆ మధురత మనిషికి కొంచెం మత్తుని ఇచ్చేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేయడం నేర్చుకున్నాడు. మత్తు, కొద్దిపాటి మత్తు లేక మోతాదుని బట్టి మత్తు. ఆ మత్తు ఏ స్థాయిలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, మనిషి ఈరోజు బైబిల్ చెప్తున్నటువంటి త్రాగుట అనేటువంటి పదార్థం దగ్గరికి వచ్చేటప్పటికి మత్తును లేక మగత అనేటువంటి తెలుగు భాష యొక్క పదం ఏంటంటే నిద్ర మత్తులో ఉండుట. మత్తు, నిద్ర మత్తు. పడుకుని లేచిన తర్వాత ఇంకా కాసేపు మనం ఎలా ఉంటాం, వెంటనే ఆ టైంలో ఫోన్ వస్తే ఎత్తేస్తాం, మాట్లాడేస్తాం, కానీ అది ఎవరో తెలియదు, మగతగా ఉంది. మందులు వేసుకున్న తర్వాత వచ్చే కొత్త మగత ఉంటుంది చూసా, ఏంటో అలా కొంచెం అలాగ ఉంటుందండి మగత. ఈ మత్తు మగతనిచ్చేటువంటి పానీయాల్లో చాలా ప్రథమమైనది ద్రాక్ష. దాన్ని దాచుకున్నాడు. ఇది తెలివైనటువంటి మానవుడు చాలా ముందు నుంచే సంపాదించుకున్నాడు. నోవహు కూడా కొన్ని తీగలు ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుని సారవంతమైన నేలలోకి దిగిన వెంటనే ఫస్ట్ పాతింది అదే. దేన్ని? అది ఎంత ద్రాక్ష పంటో తెలుసా మీకు? ఆ ద్రాక్ష తీగ ఎలా ఫలించిందంటే మొత్తానికి 1 సంవత్సరంన్నర పాటు నేలంతా నీళ్లలో మునిగిపోయి చచ్చిపోయినవన్నీ ఎండిపోయి కుళ్ళిపోయినవన్నీ దానిలోకి వెళ్ళిపోయి సేంద్రియ ఎరువులతో తయారైపోయిన ఫెర్టైల్ ల్యాండ్ కదా, సెకండ్ ల్యాండ్. ఏది? నోవాహు కాలం వరదలు వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే పాతంగానే అది 2 రోజుల్లో పులిసిపోయిందండి. 2 రోజుల్లో మొలిసిపోయి వారం రోజుల్లో కాసేసి నెల రోజుల్లో పళ్ళు వచ్చేసాయి. అంత త్వరగా కాసేసినంత చాలా శ్రేష్టతో చక్కని ఫలాలు వచ్చిన వెంటనే అస్సలు ఓపిక పట్టలేపాడు పిల్లడు. మన తాత వెంటనే కోసేసి 4 తినేసి వాళ్ళ ఆవిడకి ఇచ్చేసి 4 గుడిదో దేవుడి దగ్గర పెట్టేసి అన్నీ చేసేసి దాన్ని తీసుకెళ్ళి తొక్కేసి దాన్ని తీసుకెళ్ళి జాడీలో పోసేసి దాన్ని వెళ్ళి వడకట్టేసి దాన్ని దాచేసి మూత పెట్టేసాడు. ఒక్క 2-3 రోజుల్లో పచ్చిగా ఫ్రెష్గా పొంగుగా అది తీసుకుని తాగి మత్తుడై పడిపోయాడు అని బైబిల్ చెప్తుంది. అంటే మొదట ప్రపంచంలోనికి ఏ పాపమో రాకూడదని దేవుడు పరిశుద్ధపరిస్తే ఈ బెదరు ద్రాక్ష తీగలు పట్టుకొచ్చి మొట్టమొదట తన శరీరాన్ని మత్తుడుగా ప్రపంచానికి కనపరుచుకుని తన కుటుంబం మీదకి తనే శాపగ్రస్తుడిగా మారాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ రక్షణకు నోవహు కుటుంబం కారణమైందో ఆ రక్షణలో వచ్చినటువంటి ఆ కుటుంబంలో కూడా శాపం వచ్చింది. ఆలోచించండి, అన్నదమ్ముల మధ్యలో వాళ్ళు చేసిన సత్క్రియకు చెడ్డక్రియకు దేవుని చేత శపించబడ్డారు. నేను ఇక్కడ మాటలో 2 విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నువ్వు రక్షించబడిన కుటుంబంలో ఉన్నావని, నీ కుటుంబం అంతా రక్షణ పొందని నువ్వు అనుకున్నా, దేవుడు నీ కుటుంబంలో ఏ చిన్న జరిగినా నోవాహును స్పేర్ చేయనట్టు నిన్ను కూడా స్పేర్ చేయడు. ఈవెన్ ఇఫ్ యూ సే ఐఎమ్ ద బిషప్, ఐఎమ్ ద రెవరెండ్, ఐఎమ్ ద పాస్టర్, గాడ్ వోంట్ కన్సిడర్ యూ. గెట్ అవుట్, హూ ఆర్ యూ అని అంటాడు. నీ ద్వారా ఒక ప్రపంచపు మానవాళిని సృష్టిని తయారు చేయడానికి ఏర్పాటు చేయబడిన నోవాహు కుటుంబాన్ని సైతం దేవుడు స్పేర్ చేయకపోతే నిన్ను స్పేర్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? దేవుడు చాలా కృప కలిగిన వాడు, ఎట్ ద సేమ్ టైం అంత కఠినత కలిగిన వాడు. జాగ్రత్త, ఆయనలో కృపయు కాఠిన్యత 2 ఉన్నాయి. సో ఆ కాఠిన్యమైనటువంటి తీర్పు నోవాహు కుటుంబంలోనికే వచ్చింది. రెండోది, అతడు తప్పు చేశాడు అని మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు నోవాహుని ఏమీ జడ్జి చేయలేదు. ఎందుకు జడ్జి చేయలేదో చూసావా? నోవహు నీ ద్వారా అతడు తాగి తన శరీరాన్ని మొత్తుడై తన కుటుంబానికి శాపం ఇచ్చాడు, అది వేరే సంగతి. అతడు శాపగ్రస్తుడని బైబిల్ ఎక్కడ చెప్పలా. కారణం ఏంటో తెలుసా? అతడు తనకు మాత్రమే హాని చేసుకున్నాడు. తన లక్షణం తన కొడుకులకి ఇవ్వలా, తన భార్యకి ఇవ్వలా, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వలా, కానీ మనం మాత్రం దాన్ని ఫాలో చేసాం. సో ఒక లక్షణం మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. దేవుని దృష్టిలో నుంచి చూడగలిగిన ఆ తీర్పుని మనుషుల దృష్టితో తీర్పులు తీర్చొద్దు, మనుషుల దృష్టితో వ్యక్తుల మీద బలహీనతలను రుద్దొద్దు. ఈ విషయం మనం నేర్చుకోవాలి 2 విషయాలు నోవాహు దగ్గర నుంచి. లెట్ మీ కమ్ టు దిస్ లెసన్ టుడే. వాట్ ఈస్ Proverbs 20:1? సామెతలు 20వ అధ్యాయము 1వ వచనం బైబిల్ చెప్పేటువంటి వంశం చూపిద్దాం. సామెతలు 20:1. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును. ద్రాక్షరసం నిన్ను ఏం చేస్తుంది? వెక్కిరింతల పాలు చేయును. వెక్కిరింతలు పాలు చేస్తుంది. వెక్కిరింత అనేటువంటి పదానికి మనం చెప్పుకునే అర్థం ఏంటి? ఎగతాళి, హేళన,
అవతల మనుషుల్ని చులకనగా చూడగలిగేటువంటి ఒక భావాన్ని వెక్కిరింతల పాలు. ఎవడో నన్ను వెక్కిరించడం వేరు, నా బలహీనతను బట్టి కానీ, నా క్రియలను బట్టి కానీ, నా వస్త్రాన్ని బట్టి కానీ, నా వేష భాషలను బట్టి కానీ ఎవడైనా నన్ను హేళన చేయడానికి వాడికి అర్హత ఉంది. ఎందుకంటే వాడికి నచ్చకపోవచ్చు, వాడు నన్ను ఎగతాళిగా చేయొచ్చు. కానీ అవతల వాడు హేళనగా ప్రవర్తించటానికి కారకుడుగా నేనే మారితే అది ద్రాక్షరసం తాగితే జరుగుద్ది. అంటే నువ్వు ఆ పులుపునిచ్చే, ఆ మత్తునిచ్చే, ఆ మగతనిచ్చే పానీయాన్ని పులిసినది నేను తాగి దాని ద్వారా నేను చేసే ఆ వెక్కిరింతల పాలైన చేష్టలు ఉన్నాయి చూసారా, అది నాకు తెలియకుండానే ఆ వెక్కిరింతల పాలు చేసేలాంటి పద్ధతి కలిగి ఉంటుంది. ఇక్కడ నేను తాగుతూ ఉన్నటువంటి ఆత్మీయ సహోదరులకి నేను ప్రేమగా మనవి చేసేది ఏంటంటే, నేను పుచ్చుకుంటాను కానీ అలర చేయనండి, చక్కగా తిని పడుకుంటానండి, నేను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటానండి, నేను స్టఫ్ గట్టిగా నాన్ వెజిటేరియన్ లెవర్ గట్రా తిని నా లెవర్ని కాపాడుకుంటానండి, ఏవి తాగినా కూడా అలర చేయనండి అని నువ్వు అనుకుంటే మంచిదే, నువ్వు చేస్తున్నది మంచిదే. బహుశా నువ్వు వెక్కిరింతలు పాలయ్యేటువంటి పని నువ్వు చేసి ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం అది నీ పరిశుద్ధతకు లక్షణం కాదని నువ్వు గుర్తుపెట్టుకో. మరొక మాట నీకు చూపించే ముందుగా 23వ అధ్యాయం 29, Proverbs 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి ఎవరికి దుఃఖము, ఎవరికి ఎవరికి జగడములు, ఎవరికి గొడవలు, ఎవరికి చింత, ఎవరికి బాధ, ఎవరికి హేతువు లేని గాయములు, కారణం లేకుండా దెబ్బలు దిగులుతాయా? ఎవరికి? ఎవరికి మంద దృష్టి, ఎవరికి కళ్ళు కనపడకుండా అటు ఇటు తిరుగుతాడు? ద్రాక్షరసముతో ప్రొద్దు పుచ్చుకొని వారికే కదా. పొద్దున్న లేకంగానే నాలుగు పెడసగట్టుకుపోతుంది, ఓ 90 ml వేసుకుంటాను, ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందా, ఎవడైనా ఫ్రెండ్ వస్తాడా, ఎవడైనా తాగబోయిస్తాడా, ఎక్కడికైనా వెళ్ళి సిప్పేసేద్దామా, 2 పెగ్గలు వేసేద్దామా. ద్రాక్షరసంతో పొద్దు ప్రారంభించి ద్రాక్షరసంతో పొద్దు పుచ్చేవారికి పొద్దున్నే లేచిన వెంటనే తాగాలి, పొద్దున్నే సాయంత్రం అయిపోయేలోపు కొన్నిసం తాగిసుకొసేపు తినేసి పడుకుని పోవాలి. ఇలాంటి వాడికి ఈ రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయంట. ఎవరికి శ్రమ, శ్రమ. నీకు దేవుని దగ్గర నుంచి దుఃఖం రాకుండా నీ ఇంట్లో ఫుల్గా దుఃఖం కావాలంటే నువ్వు మందు షాప్కి వెళ్ళు. మందుల షాప్ కాదు, మందు షాప్. ఖచ్చితంగా నీకు వచ్చేస్తుంది. హేతువు లేని జగడాలు, కారణం లేని దెబ్బలు, శరీరం మీదకి రకరకాల తాగేస్తాడు, ఏదో తన్నిసుకుంటాడు, ఎక్కడో పడిపోతాడు, ఒళ్ళు చెక్కుపోద్ది, మూతి చెక్కుపోద్ది, మొత్తం బాడీ అంతా మారిపోద్ది. అయినా లేచిపోయి మా ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. ఇంటికి వచ్చేస్తాడు. తెల్లవారు ఆవిడతో ఏటండి గాయాలన్నీ అని అంటే ఏటో కథ చెప్తాడండి. హేతువు లేని గాయాలు ఒంటి మీద ఉంటాయి. ఈడేదో తాగేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, అవతలోడు ఏదో మాట్లాడతాడు, ఈ నోరు తడబడిపోద్ది, ఈ మంద కళ్ళు అవతలోడు ఎవడో కనపడ్డాడు, ఆ పోలీసుడా లేకపోతే ఎవడో తెలియపోయి ఎవడరా పోలీస్ అంటాడు, 2 పీకుతాడు లాఠీతో. తెల్లారికి ఇంత వాసిపోద్ది మక్కలు, వాళ్ళు కొట్టే దెబ్బలు బయటకు కనపడవట కదా. అలా వాచిపోద్ది. తెల్లారు లేస్తే బాస్ కుంటుతుంటాడు. ఏంట్రా సంగతి, రాత్రి ఏదో వాగాడు, ఏం వాగాడు, హ్యాంగ్ ఓవర్ తెలియదు. హేతు లేని కారణం దెబ్బలు ఎవరివి? ద్రాక్షరసంతో. ఈ ద్రాక్షరసంతో బలహీనత. 23:21 సామెతలు 23:21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఓకే. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాషన్ గుడ్డలు కాకుండా అప్పట్లో చింపి గుడ్డలన్నీ అంటే చిరిగిపోయిన గుడ్డలు వేసుకుంటే బాధ ఉండేది. ఇప్పుడు అవి ఎంత వేసుకుంటే అంత గొప్ప. పొద్దున కూడా చెప్పుకున్నాం మనం. బట్టలు నేసిన తర్వాత చిరుగుతాయా, చిరిగిన తర్వాత నేస్తారా? ఏ నేతగాడిని అడిగినా వాడు చిరిగిన బట్ట నేయడం నా వల్ల కాదంటాడు. పోగు దారం అడ్డుపడితే మొత్తం మగ్గాన్ని అక్కడ ఉన్నటువంటి కండెలన్నీ తీసి ఆ కంటెలన్నింటినీ రెడీ చేసి ఆ పోగుని సెట్ చేసి మళ్ళీ కండెక్కిస్తాడు. అలాంటి నేతగాని యొక్క మర్మమైనటువంటి రహస్యమైన దైవ కృపలో జరిగించే ఆ నేతగాడు చిరిగింది చేయలేడు. కానీ మన ప్యాంట్ చిరగాలంటే ఏం చేయాలి? అదే టాన్ జీన్స్ వేసుకోవాలంటే ఏం వేయాలి? మంచిగా తయారైన దాన్ని తీసుకొచ్చి బ్లేడ్లతోనూ రంపాలతోనూ చెక్కి దాన్ని చింపితే అది మీకు వేల కొలదైనటువంటి లెవిస్ టాన్ జోన్స్, దానికి బ్రాండ్ పేరు పెడితే ఖరీదైనట్టు. ఇది బైబిల్ చెప్పేటువంటి కాలంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, నిద్రమత్తు, చిరిగిపోయిన గుడ్డలు ధరించడానికి కారణమయ్యేటువంటి దరిద్రత 2 రకాలకు వస్తుంది. ఒకటి తాగుబోతులకి, 2 తిండిబోతులకి. నాకు ఒక సహోదరులు నా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతూ, దేవుని దయవల్ల నేను మానేశాను కానీ 2 లారీలు తాగేశాను ఇప్పుడు అన్నాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ 2 లారీలు తాగానండి. 2 లారీలా అన్నాను. అంటే ఫుల్ లోడ్లండి, 12 టైర్ ఉంటుంది కదా, అది ఫుల్ లోడ్ అండి అన్నాడు. ఏంటి సంగతి అంటే, లేదండి పొద్దున్న నుంచి కూడా తాగకపోతే నేను నడవదండి, అసలు కాలు నడవదు, బండి తీయలేనండి, తాగితేనే తీస్తానండి అని.
మరి ఎంత ఖర్చు పెట్టుంటాను? ఎంత ఖర్చా? ఈరోజు నేను తాగకుండా ఉండుంటే ఊర్లో వాళ్ళందరూ నా దగ్గర పనోళ్ళు అయ్యి ఉండేవారండి అన్నాడు. అంత భూమి నాది, అంత పొలము నాది, అంత కార్ఖానా నా కుటుంబం, అంత పెద్ద సంస్థానం మా ఇండ్లు, మా నాన్నగారి సంపాదనను బట్టి గ్రామంలో ఆల్మోస్ట్ 85% మా కుటుంబం. నాకు ఒక దరిద్రుడు నాకు ప్యాకెట్ అంటించి తాగుడు అంటించాడు, సిగరెట్ అంటించాడు. ఈ 2 తాగుళ్ళు ఏది నోటితో తాగేది, ముక్కుతో తాగేది, ఒకటి నీరు ఒకటి పొగ, ఈ 2 అలవాటు అయిన తర్వాత నా బతుకు బుగ్గిపాలైపోయింది. ఈ రోజుకి నా జీవితంలో నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే తాగడం మానలేదనుకోండి, దేవుడి దగ్గరికి వచ్చాక మానేను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను తాగుబోతున్నయ్యాను. ఆఖరికి ఇప్పుడు వాళ్ళు అన్నీ అమ్మేసుకుని ఉండడానికి ఇల్లు కూడా సరైన స్థితిలో లేకుండా పరాయి రాష్ట్రంలో పోయి బతుకుతున్నారు ఈరోజు. ఆ స్థితికి కారణం ఏంటి అంటే త్రాగుబోతుతనము, తిండిబోతుతనం. ఒక మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక ఆయన నాతో మాట్లాడాడు, నేను గనక ఈ ఆర్మీలోకి వెళ్ళకపోయి ఉండుంటే అన్నాడు. వెళ్తే ఏమి నష్టం కలిగింది నీకు? అని దేశానికి సేవ చేసావు, మంచి పథకం వచ్చింది ఏంటన్నాడు. పథకం వచ్చింది, బ్రాందీ కార్డు కూడా వచ్చింది అన్నాడు. ఏం కార్డు అది? సర్వీస్ కార్డు, ఐఎన్సిఎస్, ఇండియన్ నేవల్ క్యాంటీన్ సర్వీస్ కార్డు ఒకటి వచ్చింది. ఏం జరిగింది? దీంతో మాకు మందు కూడా వచ్చింది. నేను కాశ్మీర్లోని లడాఖ్లో పనిచేశాను, దానివల్ల అక్కడ నాకు మంచిగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మేము తాగకపోతే బతకలేము, ఉండాలి. దాని కొరకు ప్రభుత్వం మాకు మంచి సేవ సరుకు ఇస్తుంది. ఆ సరుకు మాకు అలవాటు అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మానలేకపోతున్నా. దానివల్ల నేను ఈరోజు నా పరిస్థితుల్లో నేను దరిద్రుడయ్యాను. ఏంటి నీ దరిద్రత అంటే, ప్రాబ్లం పాస్టర్ గారు నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు మా పెద్దోడు చిన్నోడు కలిసి తాగేస్తున్నాం అన్నాడు. సిగ్గుకరమైనటువంటి సంగతి, పిల్లలతో తండ్రి కలిసి తాగడం కన్నా బుద్ధి తక్కువదని ఏమనుందా? మేబీ ఇట్స్ ఎ ట్రాన్స్పరెన్సీ. మేము చేసే పని ఇతరులు కూడా తెలియకుండా ఉండడానికి మేము రహస్యంగా చేస్తే పిల్లలు ఏదో అనుకుంటారని చెప్పి వాళ్ళు అలవాటు చేసుకున్నారంటే, ఇప్పుడు మీకు షాక్ న్యూస్ ఏంటో తెలుసా? పెద్దోడు అబ్బాయి, చిన్నది అమ్మాయి, ముగ్గురు కలిసి తాగుతున్నారు. పెద్దోడు చిన్నోడు అంటే ఇద్దరు మగపిల్లలు అనుకున్నారు కనుక కాదు, పెద్దోడు మగపిల్లాడు, చిన్నది ఆడపిల్ల, ముగ్గురు కలిసి తాగేస్తున్నారు. ఏమండి మీరు తాగితే తప్పు లేదు, నేను తాగితే తప్ప అని మొదలెట్టిందట. ఇప్పుడు ఆ పిల్లకు కూడా ఆ సరుకు లేకపోతే నడవట్లేదు బండి. ఎంబీబీఎస్ అవుతుంది, డాక్టర్ పిల్ల, తాగుబోతురు. కారణం ఎవరు? డౌట్ ఏముంది? 23వ అధ్యాయం 31వ వచనం, 23:31. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను ఆ, త్రాగుటకు రుచిగా నుండగను ఆ. దాని వైపు చూడకము. ఆ, పిమ్మట అది సర్పము వలె కరుచును, సర్పములాగా కరుసుద్ది, కట్లపాము వలె కాటు వేయును. కట్లపాములాగా కాటు వేస్తుంది. విపరీతమైనవి నీ కనులకు కనబడను, నువ్వు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకునే వాళ్ళ వలె ఉండుదువు, ఓడకయ్య చివరన పండుకునే వాళ్ళ ఉండుదువు. నిన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దానిని వెతుకుదును అని నీవు అనుకొందువు. ఈ అధ్యాయంలో దీని గురించి వర్ణించినంత వివరణ ఇంకే గ్రంథంలో ఉండదేమో, అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాడు. ఎంత దారుణం! నిజానికి మీరు ఎప్పుడైనా చూసారా తాగేసినోడు బస్ స్టాప్లో ఎక్కడ పడుకుని ఉంటాడు తెలుసా? ఎడ్జి మీద. ఆ ఇనప రాడ్లు 3 ఉంటాయి కూర్చోడానికి, దాని మధ్యలో పడుకుని సగం తల ఒకవైపు, కాళ్ళు ఒకవైపు, నడుము కొంచెం భాగం మాత్రమే దాని మీద ఉంటుంది. ఆడిని మనం పిలిచినా కూడా పలకడం. చెప్పులో చోట ఉంటాయి, అప్పటికే యూరిన్ పోస్తూ ఉంటాడు అక్కడ. ఆ తల ఒక పైపు ఉంటుంది, ఆడి బట్టలు ఉన్నాయో డబ్బులు ఉన్నాయో జోబులో ఏమీ తెలియదు. వాడ కొయ్యకి చివరన పడుకునేవాళ్ళలాగా ఉంటాడంట. ఎంత బ్యాలెన్స్డ్ కదా! ఆడు లాగిన రాడు, లేపినా నిలబడ్డు, మళ్ళీ అక్కడే పడుకోగలడు. అదొక రకమైనటువంటి ఒక మత్తుగా దాన్ని తీసుకుని వెళ్ళిపోయి. ఇక్కడ ఈ లక్షణాలన్నీ మనం వివరించుకోవడం కాదు, కానీ త్రాగుబోతుతనం గురించి బైబిల్ ఎందుకు సొలొమోను జ్ఞాని కలిగినటువంటి వ్యక్తి అంత వివరంగా మనుషులకు మాట్లాడుతున్నా, ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయంకి రండి ఒక్కసారి. 2వ వచనం చదవండి. 1-2. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును ఆ, వివేక సల్లాపములను గ్రహించుటకును. వివేకం అంటే వివేకంగా ఏవైతే సరదా సల్లాపాలు కలిగి ఉంటాయో దాన్ని గ్రహించడానికి, నీతికి న్యాయమునకు యథార్థతను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమును పొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, జ్ఞానం లేనివాడికి బుద్ధికి, యవనులకు తెలివియు, యవ్వన కాలంలో ఉంటే వాడికి తెలివి వివేచన పుట్టించడానికి తగిన సామెతలు. సామెతలు ఇప్పుడు ఎందుకు అవసరం మీకు అర్థమైందా? ఎందుకు ఇంత వివరణ ఇవ్వాలో అర్థమైందా? ఒక యవ్వన కాలానికి, ఒక ప్రౌఢ జీవితానికి, బ్రతుకులో సరదాకు కూడా ముట్టుకోకూడని పనులు, సల్లాపానికి పరుగులెత్తకూడని పనులు,
శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి చెయ్యకూడని వ్యసనపు పనులు వివరంగా మాట్లాడుతున్న వివరణలో త్రాగుబోతుతనం గురించినటువంటి ఇంత హెచ్చరిక ఇంత ఖచ్చితంగా బైబిల్ హెచ్చరించడం ప్రారంభించింది. అయితే ఈ విషయాన్ని 31లో 4-5 వచనాలలో కూడా ఒక హెచ్చరికగా చెప్పాడు. జస్ట్ లెట్స్ సీ వాట్ ద స్క్రిప్చర్ సేస్. తర్వాత నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ద్రాక్షరసము త్రాగుట 31:4-5 వచనాలు. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, కానీ రాజుకి తగదట. కానీ రాజులు ఎక్కువగా దేంతో చేస్తూ ఉండేవారు ఆ కాలానికి ఈ కాలానికి కూడా? ఆ ద్రాక్షరసం. అంటే ఇతర బెవరేజెస్ తయారవునప్పుడు అందరికీ విరివిగా తయారైన బెవరేజెస్ ఏంటి అని అంటే వైన్ లేక ద్రాక్షరసంతో ఉండేటువంటి మొత్తునిచ్చేటువంటి పానీయం. రైట్. లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. ఖచ్చితంగా వారు వైన్ తీసుకున్నా, బీరు తీసుకున్నా, జిన్ను తీసుకున్నా, రమ్ము తీసుకున్నా, వోడ్కా తీసుకున్నా, ఇంకేదైనా నాటు తీసుకున్నా ఆడు ఏం మర్చిపోతాడు? ఫస్ట్ రూల్స్ మర్చిపోతాడు. ఆ గ్లాసులు క్లింగ్ అనగానే ఈడికి ఆడికి దోస్తు వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరికి ఏ సంతకాలు పెట్టామన్నా పెట్టేస్తారు, ఎవరికి ఉద్యోగం ఇవ్వాలని ఇచ్చేస్తారు, ఏం కావాలన్నా జరిగిపోద్ది, రూల్ దాటించేస్తారు అంతే. రైట్. ఇంకా అందరికీ అన్యాయము చేయుదురు. అంటే పేదోడికి కూడా వాళ్ళు ఏం చేయగలరు? తాగిస్తే పోతే పోయారులే, మన స్నేహం ముందు వాళ్ళెంత అని తాగితే అగ్రిమెంట్లు ఎలాంటి దాన్ని నష్టం చేయగలుగుతారు. నెక్స్ట్, ప్రాణము పోవుచున్న వానికి మద్యము నియ్యుడి. చచ్చిపోతున్నోడికి కొంచెం 4 చుక్కలు వేయండి. ఎందుకో తెలుసా? ఆ బాధ మరిచిపోయేలో ప్రాణం పోతుంది, మత్తులోకి బాడీ వెళ్ళిపోయి ఆడి లైఫ్ పోతుంది, అందుకు వాడికి ఇవ్వండి అన్నాడు. మనోవ్యాకులము గలవారికి ద్రాక్షరసము నియ్యుడి. ఆడి ఇంకెంతసేపు ఏదో అయిపోతుంది, ఏటో 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 అన్నాడు అనుకో, ఆడు కొంచెం 4 చుక్కలు వేసావు అనుకో, ఆ ఏటో ఏటో అయిపోయి కాసేపు మంచం మీద పడుకుని పోతాడు, అలా సైలెంట్ అయిపోతాడు. అలాంటి వాడికి ఇచ్చుకో అన్నాడు. వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. పొద్దు నుంచి రాత్రి వరకు కర్రలు కొట్టి, రోడ్లు పని చేసి, గోతులు తవ్వి, నుయ్యలు తీసి, పొలం పనులు చేసి, ఒళ్ళంతా ఇసిగిపోయి నలిసిపోయి ఎండలోనూ చెమటబడి రాత్రి ఇంటికి వచ్చేటోడికి మనలాగా చికెన్లు మటన్లు కావాల్సిన ఫ్లేవర్లో వండుకునేటువంటి తిండిబోతులు ఇంట్లో ఎవడు ఉండడు. ఏదో ఇంటికి వచ్చిన తర్వాత పొలం పని మగోడితో సాటిగా ఆడది డబల్ పని చేసి వస్తుంది. అలాంటి టైంలో ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఉడుకుడుకు గంజి 4 మెతుకులు ఇస్తే అది గబగబా పక్కన ఉల్లిపాయో పచ్చిమిరపకాయ నంజుకుని అప్పడమో నంజుకుని ఏదో దాంతో గబగబా ఎంగిలిపడి తినడానికి మనిషి ఇష్టపడతాడు. అలాగా కష్టపడినోడికి ఒళ్ళంతా అలిసిపోతున్నోడికి వాడు శ్రమ పడుతుంటే వాడికి ఇస్తే ఆ శ్రమను వాడు మర్చిపోయి తెల్లారేపాటికి ఆ పేదరికాన్ని మర్చిపోయి మళ్ళీ పొద్దున్నకి ఎనర్జీ తెచ్చుకుని మళ్ళీ వాడు పొలంలోనికి పనిపోతాడు. విచిత్రం ఏంటంటే కొంత న్యాయంగాను నీతిగాను ఒక పద్ధతిగాను చేయాల్సినటువంటి పనులకు దాన్ని తీసుకుని ఒక్కొక్క సాయంత్రం అయ్యేటాడికి పొద్దునుంచి ఆఫీస్లో ఫ్యాను ఏసీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వడు బాబు, చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటాడు. సాయంత్రం వచ్చేటాడికి బార్కి వెళ్ళొస్తాడు. ఏం పని చేశాడని? పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంటాడు. ఉల్లిపాయలు కొయ్యమంటే కత్తితో కొంచెం కోసి పెడతాడు వాళ్ళ ఆవిడికి. ఏమండి బజార్కి వెళ్ళి కొంచెం అలా తెచ్చేసి ఆ పారాసెటమాల్ ట్యాబ్లెట్ అంటే అలా 4 మెట్లు దిగి అలా మెట్లు దిగారు. సాయంత్రం అయ్యేటోడికి బార్ షాప్కి వెళ్ళాలి అంటే నువ్వేం అలిసిపోయావని నువ్వు బార్కి వెళ్ళాలయా? ఏం కష్టపడ్డావని బార్కి వెళ్తావు? అంటే ఈ వంకల్ని తీసుకుని మీకు నచ్చినట్టుగా మలుచుకోవడానికి తప్పు. బైబిల్ రెండింటిని ఎందుకు విశ్లేషణ చేసిందో మీకు చెప్తున్నాను. ఏది వాక్యము నీకు అనుకూలమో ఆ వాక్యాన్ని నాకు పక్కకు టర్న్ చేసుకుని నాకు ఇష్టమైన సంతోషాన్ని అనుభవించడానికి నువ్వు చేసేయడానికి కావాల్సిన నోవహు దినాల్లాగే నువ్వు మార్చుకుంటానంటే నీవు ప్రభు రాకడకు దగ్గరగా ఉన్న కాలంలో ఉన్నావని మర్చిపోతున్నావని చూసుకో. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ప్రయత్నించేది. తాగుబోతులారా, మీ అందరికీ నేను ప్రేమగా చెప్తున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఉండాలంటే పురుష తాగుబోతులే కాదు స్త్రీ తాగుబోతులు కూడా కొంచెం మెలకుగా ఉండండి. నోవహు దినాలకు మీరు దగ్గరగా ఉన్నారు. స్త్రీ తాగుబోతులు ఎవరు అనంటే పొద్దున్న లేచినంటే టీ తాగపోతే చచ్చిపోతాం అనుకునేవాళ్ళు. పరగడుపున 4 చుక్కలు డికాషన్ అయినా తాగాలి, టీ తాగకపోతే బండి నడవదు. ఆ టీ ఆడికి మందు, నీకు టీ 10:30కి మరొక కప్పు మీకు, వాడికి ఆ గ్లాసు, మళ్ళీ 1:30 లోపు మరొక కప్పు టీ, ఆ తర్వాత తిండి 3:30కో 4కో, ఇంకా మళ్ళీ రాత్రి మళ్ళీ సాయంత్రం అయ్యేటోడికి అప్పుడే టీ టైం అయిపోయినట్టు మళ్ళీ ప్రాణం కరకలాడిపోతుంటుంది. టీ నీ తాగుబోతనానికి వాడి తాగుబోతనానికి పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు తాగుబోతులే. ఏది లేకపోతే ఆ టీలో ఏం మత్తులేదేటి? దానిలో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ 1 కప్పు తాగితే నీ శరీరానికి ఉపయోగపడతాయి, ఎక్కువ తాగితే అది మళ్ళీ నీకు వ్యసనానికి ఉపయోగపడతాయి. అది తాగకపోతే ఉండలేము అనేటువంటి ఫీలింగ్ మనిషికి వచ్చేస్తుంది. 1 కప్పు కాఫీ 1 కప్పు టీ నీ శరీరానికి మంచిది, దాటి తాగితే తాగుబోతులే. ఎలాంటోడైనా తాగుబోతాడే.
ఎన్నిసార్లు తాగుదామని ప్రయత్నం చేసి ఎలాగైనా పని ఎన్నిసార్లు టీ రాని అన్నావు అనుకో అది జాగ్రత్త. రైట్, విషయానికి వస్తున్నాను రండి. బైబిల్లో ద్రాక్షరసం గురించినటువంటి ఒక చక్కటి వివరణ మనకి ఇవ్వబడింది. అదేంటంటే కీర్తన 104 వచనం 15లో 104:15 అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, భూమిలో నుంచి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును. ద్రాక్షరసం ఏం చేస్తుందంటే మనుషుల హృదయాల్ని సంతోష ఇట్ విల్ మేక్ యూ ప్లెజర్, చాలా హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది, ఓ సంతోషాన్ని నీ హృదయానికి ఇస్తుంది ద్రాక్షరసము. మనుషుల యొక్క హృదయములో జరిగించేటువంటి ఈ చర్య నీకు తృప్తిని కలిగించేలాగా అనిపిస్తుందట, సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ప్రసంగి 9:7లో చెప్తాడు ఈ ద్రాక్షరసం యొక్క గొప్పతనం. అంటే దీన్ని కరెక్ట్గా కంట్రోల్లో ఉంచితే అది ఎంత ఉపయోగపడద్దో చూద్దాం. 9:7 నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము తాగుము. ద్రాక్షరసం తాగేటప్పుడు మనిషికి ఎలా ఉంటుందంట? ఉల్లాసం వస్తుందంట. క్రైస్తవ వివాహంలో ప్రధానమైనది ఏంటి? విందుకు సాటిగా ఉండేది ఏంటి? ద్రాక్షరసం. కానా విందులో అయిపోయింది అంటేనే మరియమ్మ గారు ఏం చెప్పింది? ఆయన చెప్పింది చెయ్యండి అని చెప్పింది. మొట్టమొదటి నిబంధనలో ఒకసారి గమనించండి, మొదటి సృష్టి యొక్క ప్రపంచంలో ఆదాము అవ్వ మధ్యలో అవ్వ చెప్పింది ఆదాము చేశాడు. కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని కనిన తల్లి, మళ్ళీ ఇక్కడ స్త్రీయే, కనిన తల్లి అయిన మరియ ఆయన చెప్పింది చెయ్యండి అని చెప్పింది. అక్కడేం చేసింది? ఆమె చెప్పింది ఆయన చేశాడు, మన మీదకి శాపం తెచ్చింది. రెండో తల్లి ఏం చేసింది? ఆయన కనిన తల్లి మరి ఏం చెప్పింది? నేను చెప్పింది చేయకండి, ఆయన చెప్పింది చేయండి అని. ఆ మొదటి తల్లి చేసిన తప్పు వివాహంలో సరిచేయబడింది. జ్ఞానవృక్ష ఫలాలు తిని ఆదాము తప్పు చేయడానికి కారణమైతే మరియమ్మ చెప్పిన పని చేయటం ద్వారా కాకుండా మరియమ్మ గారు ఎవరి పని అయితే చెప్తారో ఆయన పని చెప్పింది చేయమని చెప్పింది, లోబడిపోయింది. యేసు ప్రభువారు కొదువైనటువంటి ద్రాక్షరసాన్ని మంచిగా చేయటానికి ప్రయత్నం చేశాడు. ఆయన చేసినటువంటి రెండో మంచి పని కూడా చెప్తాను, అదే ద్రాక్షరసం గురించి. మొట్టమొదట మనిషి అయినటువంటి మోషే నీళ్ల దగ్గరికి వెళ్ళి దానిని కర్ర వేసిన వెంటనే, లేదా ఆయన చేతిలో ఉంచినటువంటి దేవుని యొక్క ఆ దండను వేసిన వెంటనే నీళ్ళు ఏమయ్యాయి? రక్తంగా మారాయి. ఎర్రగా ఎలా మారాయి? రక్తంగా మారాయి. ఆ రక్తము దేవుని యొక్క తీర్పు, ఆ రక్తము దేవుని యొక్క జడ్జిమెంట్, దేవుని యొక్క జడ్జిమెంట్ రీచ్ అయింది. అక్కడ ఆ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి జలచరాలన్నీ ఏమయ్యాయి? కంపుకొట్టి చచ్చిపోయాయి. దేవుని యొక్క శిక్ష వచ్చింది, శ్రమ వచ్చింది, ప్రజలకు తీర్పు వచ్చింది. అదే నీటిని మొదట యేసు ప్రభు వారు మొదట సూచక క్రియను ఎందుకు రాయబడింది అని అంటే, ఏదైతే యేసుక్రీస్తు కన్నా పూర్వము మోషేతో దేవుడు తన చర్యను ప్రారంభించాడో అదే యేసుక్రీస్తుతో తన దేవుని చర్యను మీకు చూపించడానికి ద్రాక్షరసాన్ని తయారు చేయటానికి నీటిని ద్రాక్షరసంగా చేసి మధురమైన జీవాన్ని కలిగించాడు. అక్కడేమో నీటితో శాపం వచ్చింది, ఎక్కడేమో నీటితో జీవం వచ్చింది. అదే అక్కడ అంటున్నాడు, ఆ ద్రాక్షరసము మొఖానికి శరీరానికి ఉల్లాసాన్ని కలిగించేటువంటి ద్రాక్షరసం. అందరూ వచ్చి ఏమన్నారు? మొదట అందరూ జబ్బుది పోస్తారు, ముందు మంచిది పోస్తారు, తర్వాత జబ్బుది పోస్తారు. నువ్వేటరా బాబు, అసలు ఫస్ట్ నుంచి మంచిది పోస్తున్నావు అని ఎంత ఎక్కిపోయారండి అక్కడ, ఎంత సంతోషించారు ద్రాక్షరసం విషయంలో. సో ప్రభువు పాడైన దాన్ని బాగు చేయడానికి ఉపయోగించే పద్ధతిలో నీటిని రెండు చోట్ల కూడా సాదృశ్యంగా వాడుకున్నాడు. సో లెట్స్ కమ్. ఈరోజు వ్యక్తిగతంగా సామాజికంగా వ్యక్తిగత అలవాటుగాను సామాజిక హోదాగాను ట్రెండ్ లెక్క ఒక వ్యసనంగాను మారిపోయింది ఈ త్రాగుడు అనేటువంటి గొప్ప వ్యసనం. సండే స్కూల్ పాప వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్నయ్య మా నాన్న విపరీతంగా మందు తాగేస్తున్నాడు, మా నాన్న మందు తాగి మమ్మల్ని కొడుతున్నాడు, మా అమ్మని తిడుతున్నాడు, ఇంట్లో సామాన్లు ఇష్టం వచ్చినట్టు పగలగొడుతున్నాడు, మాకు మా నాన్న ఆ మందు తాగడం మానేయడం కోసం మీరు ప్రార్థన చేస్తారా అని అడిగింది. ఆ చిన్న పిల్లకి ఆ తండ్రి తాగుబోతు అనేటువంటి విషయం వివరించడానికి మనం ఏం చేయగలం? ఆ తాగుబోతు వ్యసనపరుడైనటువంటి తండ్రి తను చేస్తున్నటువంటి పని యొక్క నష్టం తన పిల్లల మీద పడుతుంది. ఆ పిల్లలు ఆ తండ్రిని మంచివాడు అనుకుంటారా, చెడ్డవాడు అనుకుంటారా? ఆ విషయానికి అతనికి ఎందుకు గ్రహింపు లేదు? ఆలోచించండి. అంటే ఇది సోషల్ స్టేటస్ గానో, లేక అది సోషల్ ఫ్రెండ్లీ సింబల్ గానో, లేక ఇంకా ఏదో పద్ధతిగా మీరు సరదాగా చేసే ఏ పనైనా మీ నెక్స్ట్ జనరేషన్ మీద అది ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి అలాంటి వ్యసనాలకు సంబంధించిన త్రాగుడుతనానికి మనుషులు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజుల్లో వ్యక్తిగతమైనటువంటి ఈ సామాజిక హోదా ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే పార్టీ కల్చర్ అనేటువంటి పదానికి తీసుకొచ్చింది. ఏ ప్లేస్లోనైనా మీరు చూడండి, ఇట్స్ ఎ పార్టీ కల్చర్. పార్టీ ఉందా అనంటే అర్థం ఏంటి? గ్లాసులు ఉంటాయా, సీసాలు ఉంటాయా,
ఏమి మద్యం ఉంటుంది, ఏ రకమైన మీరు మాకు ఆ మందుని మాకు ఇస్తారు. పార్టీ కల్చర్లే కాదు, ఈ సక్సెస్ మీట్లో ఏముంటుంది? మందు లేకపోతే సక్సెస్ మీట్ ఉంటుందా? ప్రోడక్ట్ రిలీజ్లో ఏముంటుంది? ప్రోడక్ట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, దాని గురించి అనౌన్స్ చేసేటప్పుడు, ప్రోడక్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? అందరినీ పిలిచి, ఆఫీస్ వాళ్ళందరినీ, ఆడమ్మగా అందరినీ పిలిచి అందరికీ కావాల్సిన డ్రింకులు రకరకాలుగా పెట్టి, తాగండి, ఈ ప్రోడక్ట్ ఇస్తాం, రేపటి నుంచి మీరు అమ్మండి, తాగండి, శరీరాలను ఉత్తేజపరచుకోండి. వారు ప్రోత్సహిస్తున్నారు, వారు ప్రేమించినట్టుగా మనం చూపించి మనల్ని ముందుకు తోస్తా ఉన్నారు. అలాగే పెళ్ళిళ్ళలో బ్యాచిలర్ పార్టీ అంటే ఏంటట? ఏమండి, బ్యాచిలర్ పార్టీ అంటే ఏంటి? ఇంక రేపు నుంచి నేను సంసార జీవితంలోకి వెళ్ళిపోతానని ఎవడు మా ఆవిడ పంపకపోవచ్చు, కాబట్టి ఇదే లాస్ట్, బ్యాచిలర్స్ అందరూ వచ్చేయండిరా, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళందరూ కూడా వచ్చేయండిరా, ఇప్పుడు మీ అందరితో పాటు కలిసి శుభ్రంగా తాగేసి ఇంకెప్పుడు తాగకుండా ఉంటాడా? తాగుపోతాడు, ఆడెందుకు ఉంటాడు? సో మొత్తానికి బ్యాచిలర్ పార్టీ అంటే ఈ స్థాయికి మనుషుల్ని సమాజం ఎంకరేజ్ చేస్తుంది అని అంటే అది మంచా చెడా? నోవహు దినాలలో ఈ రీతిగానే ఉండేది. ఇంకా విధంగా చెప్పాలంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఏంటి బ్రదరు మీరు ప్రేయర్కి రాలేదు అని అంటే, ఈ మధ్య నాకు వర్క్లోడ్ స్ట్రెస్ ఎక్కువైపోయింది బ్రదర్ అన్నాడు. అప్పుడే కదండి మీ మనసు బాగా విచిత్రంగా ఒత్తిడికి గురైనప్పుడే కదా దేవుని దగ్గరికి వచ్చి మీరు విశ్రాంతిని పొందాలి అని అంటే, బ్రదర్ విశ్రాంతికి పొందుతున్న వరకు బాగానే ఉంది, కానీ మన చర్చిలో అవి మీరు ఎవరు కదా అన్నాడు. ఏంటి నేను ఇవ్వడం ఏంటని అంటే, స్ట్రెస్ రిలీఫ్స్ జనరల్గా ఇప్పుడు పాస్టర్స్ అందరూ కలిసి తాగుతూ ఉంటాం కదా, మీరు అలాంటి చేయరు కదా అన్నాడు. ఎలా తాగుతారా పాస్టర్లు కలిసి తాగుతారా అని అంటే, నేను అమెరికా నుంచి వచ్చానండి, అక్కడ అంతా స్ట్రెస్ బస్టర్స్ అని పార్టీ పెట్టుకుని ప్రేయర్ చేసుకుని తాగుతూ ఉండా. ఓకే సరే, ఇప్పుడు అలా అయిపోయింది. ఇక సోషల్ స్టైల్స్ కాదు, యూత్కి దీన్ని ఏమంటారు ఇప్పుడు? స్టైల్. యూత్ అంతా కలిసి ట్రెండ్, స్టైల్. ఏంట్రా ట్రెండ్ స్టైలు అని అంటే, ఓ 10 మంది కలిసి వెళ్ళి సరదాగా చీకట్లో రోడ్లో ఎవడో తిరగని ప్రదేశంలో ఆగి, ఆ దయ్యాలు తిరిగేలాగా అక్కడ కూర్చుని ఆ కాణాల మీద ఎక్కడెక్కడో ఉండి తుప్పల్లోని దాక్కున్నట్టు దొంగతనం చేయడం. ఎందుకంటే పబ్లిక్ తాగడం ప్రొవిషన్ కదా, మనం తాగడానికి చట్టాలు ఊరుకో. సో ఏదో తాగడం, ఇది పరిస్థితి. నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలిగిన ఒక విషయం ఏంటంటే, క్రైస్తవుడా క్రైస్తవేతరులా అనేది పక్కకు పెడితే, డిగ్రీ స్థాయికి వచ్చినటువంటి మీ పిల్లలు మీకు తెలియకుండా తాగుతున్నారని మీకు తెలుసా? ఒక్కసారి వాడు కాలేజ్ లైఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాడికి సరదాగా ఈ అలవాటు ఉంది అనేటువంటి నేను చెప్పే విషయాన్ని లేదు అని మీరు చెప్పగలరా? తెలిసినా మూసుకుని కుటుంబం నడుస్తున్నాం. మన పిల్లలు ఆ బలహీనతలోకి వెళ్ళారని తెలిసినా కూడా మనం మాట్లాడటానికి లేదు. ఏదో ఫ్రెండ్స్తో కొంచెం తాగొచ్చాడులే ఊరుకో అన్నట్టు ఎవరికి చెప్పకు అని కడుపులో దాచుకున్న ప్రేమ కలిగిన తల్లులు కనబడుతున్నారు. కానీ ఆ బలహీనత వాడికి టేకెన్ అడ్వాంటేజ్గా ఎందుకు మారింది? సమాజం దాన్ని మనం ఒప్పుకునే స్థాయికి ఎందుకు మారిపోయాం? అది తప్పని ఎందుకు ఖండించలేకపోతున్నాం? ఇక్కడ నువ్వు తాగేస్తే నాకు వచ్చిన నష్టమే లేదు, గవర్నమెంట్కి పెద్ద ట్యాక్సే, కాబట్టి నువ్వు పెద్ద సమాజ సేవే చేస్తున్నావు, కాదంటలేదు. కానీ నీ శరీరాన్ని పరిశుద్ధమైన దేవునికి ఆలయమని నువ్వు చూసుకోవడానికి ఇష్టపడక, దేవుని ఆత్మకు నిలయమని తెలియక, శరీరాన్ని పాడు చేసి, లివర్ని పాడు చేసి, ఆరోగ్య అలవాట్లు పాడు చేసి, చింపిరి దెబ్బలు తిని ఇలాంటి పరిస్థితులకు దిక్కుమాలిన స్థాయికి మారిపోవటానికి ఈ వ్యసనం కారణమయ్యి ఇది ప్రభు రాకడకు జరిగేటువంటి ఒక సూచనను తెలిసిన తర్వాత ఆ విషయాలకు మనం ఎంత మెలకుగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అయితే క్రైస్తవుడైనటువంటి వాడు తాగటంలో భయపడుతున్నాడా అని అడిగితే, నేను ఈరోజు కాదు, ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ ఒక సర్వే చేశాను. అప్పట్లో మాకు ఒక చిన్న ఫ్రెండ్స్తో కలిపి ఒక కంపెనీ ఉండేది, మేము మార్కెటింగ్లో చాలా సర్వేలు చేశాను. ఇప్పటికే నేను చేసిన సర్వేలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఆ సర్వేల్లో కొన్ని వందల మంది యూత్ని కాలేజ్ మధ్యలో మేము సర్వ్ చేసేటప్పుడు, అప్పట్లో ఉండేటువంటి 25 years బ్యాక్ ఆ సర్వే చేసినటువంటి ఆ బ్రాండ్స్ వాళ్ళకి ఇచ్చి, మీకు ఈ బ్రాండ్స్లో ఏది టేస్ట్ చేశారు, ఏది టేస్టీగా ఉంటుంది చెప్పండి అని అంటే, వాళ్ళు కొత్త రకాల బీర్స్ ఎక్కడ దొరుకుతాయో బీచ్ రోడ్లో చెప్పారు. వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకి దొరుకుతుంది పలానా దగ్గర ఈ టేస్ట్తో ఇంత మంచి బీర్ దొరుకుద్ది, ఇది ఇంత ఫ్లేవర్ ఇస్తుంది అంటే, ఫ్లేవరా కిక్కా? మత్తు కదా వాళ్ళు కలిగించేది. త్రాగుడు అనేటువంటి పదార్థం నువ్వు తాగే మినరల్ వాటర్ గురించో, నువ్వు తాగే హిమాలయ బ్రాండ్ గురించో బైబిల్ చెప్పదు. మత్తుని కలిగించే, మగతను ఇచ్చే ఏ రకమైన పానీయాన్నైనా నువ్వు తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే అది ప్రభు రాకడకు ముందు నోవహు దినాలలో విపరీతంగా ఖర్చు పెట్టిన తాగుడికి సమానంగా ఉందనేటువంటిది సూచన. ఇప్పుడు మీరు చూసేటువంటి బీచ్ కోస్ట్లో ఉండేటువంటి వాళ్ళు, మీరు ఎవరైనా గోవా వెళ్ళారా? నేనేం అనుకోనులేండి, ఫ్రెండ్స్తో గోవా వెళ్ళలేదా? ఎవరు వెళ్ళలేదా? ఈసారి నెక్స్ట్ మ్యారేజ్ ఏమైనా ఉంటే అక్కడ ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ మన నోవా గారి అమ్మాయి గోవా సంబంధమే చేసుకుంది, కాకపోతే వైజాగ్లో పెళ్లి చేయాల్సి వచ్చింది.
అదే మనం గోవాలో చేసి బస్సు వేసుకుని లారీ వేసుకుని వెళ్ళుంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఎందుకు గోవా వెళ్తారు? బీచా? విశాఖపట్నం లేదా? విశాఖపట్నం ఈ మూల నుంచి ఇచ్చాపురం బోర్డర్ వరకు బోల్డు, ఒరిస్సా అంతా బీచే వెళ్తే. ఎందుకు వెళ్తారు గోవా? బీచే. కానీ ఆ బీచ్లో జరిగే చాలా వాటి కొరకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళు తిండి తాగుడు, అక్కడ ఉండేటువంటి పబ్స్, అక్కడ ఉండేటువంటి వైన్స్, అక్కడ ఉండేటువంటి కల్చరల్గా ఉండేటువంటి ఆ పార్టీసు, ఆ నైట్ జరిగేటువంటి ఆ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు జరిగేటువంటి పరిస్థితులు నేను చాలా విషయాల్లో చూడగలిగినప్పుడు ఒక వాస్తవాన్ని చెప్పగలను. ఎక్కడైతే నిషేధం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే చట్టం ఖండితంగా నువ్వు సస్తావు అని చెప్పిందో అక్కడే ఇలాంటివి ఎక్కువ దొరుకుతాయి. మీరు దుబాయ్ రీజియన్లో, గల్ఫ్ రీజియన్లో మందు నిషిద్ధం, కానీ రాత్రంతా పార్టీలు, చక్కటి వ్యభిచారం దొరికేది అక్కడే. మరి అక్కడే నిషిద్ధం. ఎందుకు అనంటే ఇల్లీగలిటీ ఎక్కడైతే చేయటానికి ఇష్టపడతారో మనుషులు, అక్కడ మనుషులు మత్తును కలిగించే, సంతోషాన్ని వెతుక్కునే తాత్కాలిక ప్రయోజనమైన ఈ లిక్విడ్ని వాళ్ళు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లెట్ మీ టెల్ యూ, ఈరోజు రిసార్ట్స్లో, హోటల్స్లో, క్లబ్స్లో, పబ్స్లో, నైట్ బార్స్లో దొరికేదంతా ఏంటి? ఒకడు అడిగాను, ఏంట్రా ఇదంతా అనంటే, మనశ్శాంతి ఎక్కడ దొరుకుద్దని నువ్వు అడిగావు చూడు, అక్కడే దొరుకుద్ది అన్నాడు. మనశ్శాంతి బార్లో దొరుకుద్దా? దొరుకుద్ది అన్నాడు. దిగిన తర్వాత ఏమవుద్ది అన్నాను. అదే దొరికింది దిగిపోద్ది కదా మొత్తం ఒక్కటి. ఆ తర్వాత ఏమవుద్దని, మళ్ళీ తాగితే కానీ ఎక్కదు అన్నాడు. సో అలా ఎక్కేది మనశ్శాంతి దొరుకుద్దని నువ్వు ఎలా అనుకుంటున్నావు? సో చాలామందికి అదొక భ్రమ. బట్ ఒక వాస్తవాన్ని మీకు కొంచెం చిన్న లెక్కలు చెప్తాను చూడండి. ఈ రోజుల్లో సుమారు మోర్ దెన్ 100 రకాల మత్తు కలిగించేటువంటి పానీయాలు మన దేశంలో దొరుకుతున్నాయి. మోర్ దెన్ 100 రకాల కన్నా ఎక్కువగా. అందరికీ సుపరిచితమైనటువంటి చక్కటి యవ్వన కాలపు బీరు, యవ్వనస్తులు ఇది మేము తాగొచ్చు అనేటువంటి ఈ సాఫ్ట్వేర్ కల్చర్ ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడ వరదలై పారే బీరు, వరదలై ఎంత హ్యాపీగా అంటే, శనివారం సెలవు, శుక్రవారం వరకు పని, శనివారం నుంచి వాళ్ళు ఆదివారం వరకు వాళ్ళు తాగుతూ, తింటూ, వ్యభిచారం చేసుకుంటూ మళ్ళీ మండేకి ఆఫీస్కి వచ్చేయాలి. ఈ 3 రోజులు వాళ్ళకి ఇదే పని అనమాట. బీర్ అనే దానిలో మనుషులకు మత్తు కలిగించిన 4 to 8% ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. పిల్లలైనటువంటి మీరు, పెద్దలైనటువంటి మీరు, కుటుంబంలో మీరు ఎవరైనా పర్వాలేదు బీర్ అనే పదం వాడారా? ఇట్ కంటెంట్స్ ఆల్కహాల్ విచ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యానికి అది వ్యతిరేకంగా మారిపోతుంది. లెట్ మీ గివ్ యూ వన్ స్క్రిప్చర్. 1 తిమోతి 3:3 1 తిమోతి 3:3. నువ్వు పర్వాలేదని చెప్పేదానికి బైబిల్ ఎలా ఖండిస్తుందో చూపిస్తాను. 1 తిమోతి 3:3. మద్యపానాశక్తులు అయి ఉండకుడి, అక్కడి నుంచి స్టార్ట్ చేయి. మద్యపానీయు, కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును. ఫస్ట్ నుంచి చదవనా? కొంచెం ముందు నుంచి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ దానిలో వాడు ఏం ఉండకూడదని చెప్తున్నాడు? మద్యపానిగా ఉండడానికి వీలు లేదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. అంతేకాకుండా ఇదే విషయాన్ని బైబిల్ చాలా చక్కగా ఖండించేటువంటి విషయం ఏంటంటే, ఆత్మపూర్ణులై ఉండుడి, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మద్యంతో మీరు మత్తులై ఉండకుడి అని బైబిల్ మనకి ఆజ్ఞాపిస్తూ ఉంది. ఎందుకు ఆత్మపూర్ణులై ఉండాలి, మద్యంతో మత్తులై ఉండకూడదు అనేటువంటి మాట ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ కంటెంట్ ఏదైతే బీర్ ఉందో, 4 to 8% ఆల్కహాల్ ఏదైతే ఉందో, మీరు గనక ఆల్మోస్ట్ ఒక 750 ml ఆర్ టు 700 ml పాటు మీరు శరీరానికి గనక తాగితే, ఈ 4 to 8% ఆఫ్ ద ఆల్కహాల్ మీ శరీరానికి ఉదయకాలము 3:30 నుంచి 4:30 గంటల మధ్యలో వచ్చేటువంటి నిద్ర మత్తుకు ఈక్వల్ మత్తు ఇస్తుంది. 4 to 8% ఆల్కహాల్. 3:30కి మంచి నిద్ర వస్తుందా రాదా? ఆ టైంలో లేపితే మీకు ఎంత కోపం వస్తుంది? తాగినోడికి అలా ఉంటుంది. అంతకుమించి పెద్ద ఏముండదు. 4 to 8% ఆఫ్ ఆల్కహాల్. ఆ స్లీప్లో ఆ మనిషి ఏం చేస్తాడు అని అంటే, ఏం చేస్తాడు? మంచం నుంచి కింద పడినా ఆడికేం తెలియదు. మనం కూడా అంతే. నిద్రపోయేటప్పుడు ఇది పులిసి ఎక్కువ కాలం దాన్ని ఉంచి దాన్ని తాగితే వచ్చే నష్టంతో సమానం. రైట్, లెట్ మీ క్లోజ్. 9 to 16% ద్రాక్షరసంతో తయారు చేసిన ఏ వైన్ అయినా తాగితే, ద్రాక్ష పళ్ళను పొలవబెట్టి తాగిన దాని దేంతోనైనా తాగితే 9 to 16% ఇన్ వైన్. మందు
వైన్ అనే పదార్థంతో తాగితే మీకు అంత ఎక్కుద్ది. 4 to 7% సిడర్. సిడర్ అంటే ఇంకా ఏదైనా పులవబట్టినటువంటి పండ్లతో పదార్థాలతో తయారు చేసినది ఏదైనా మనిషి శరీరాన్ని కాచి చేసేటువంటి పనిని గనక చేసేటువంటి ఆ డ్రింక్ తాగితే 4 to 7 అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీర్. మీ శరీరానికి మత్తుని కలిగించి శరీరం మన మాట వినకుండా ఆత్మపూర్ణతలో ఉండనివ్వకుండా జరిగేటట్లు చేస్తాడు. ఇక్కడ ఏం లేదు, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నామనుకోండి, వెన్ ద బాడీ ఈజ్ లెడ్ బై ద స్పిరిట్, మనిషికి ఏమవుద్దో చెప్తాను చూడండి. నేను ఒక చోటకి వెళ్తాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అక్కడికి వెళ్ళినవాడు, అప్పుడు ఏమవుతాను, నా కాళ్ళు ఏమవుతాయి, అటు వెళ్తానికి ప్రయత్నం చేసే కొద్దీ పక్కకు తిరిగిపోతాయి, నన్ను ఇంకో వైపు తీసుకెళ్ళిపోతాడు. నేను ఇటువైపు వెళ్దాం అనుకుంటాను, దేవుడు అటువైపు తీసుకెళ్తాడు. నేను ఎవరి కంట్రోల్లో ఉన్నాను? హోలీ స్పిరిట్ కంట్రోల్లో. నేను వచ్చిందో దీనికి ఈరోజు టాప్ నుంచి ఫ్రంట్ ఇచ్చేస్తాను, గట్టిగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని చూసి నువ్వు సైలెంట్గా ఉండని నోరు మూసేస్తాడు. ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయాను? తాగినోడు ఏమవుతుంటాడు? అలాగే ఉంటాడు, ఆడు ఏదేదో చెప్పేస్తుంటాడు పిచ్చి పిచ్చిగా. ఇక్కడ ఈడేదో చేయడానికి అవ్వదు. ఎవరి కంట్రోల్? ఆత్మయు మద్యము కలిగించు శక్తి ఈక్వల్గానే ఉంటాయి. వీ కెనాట్ జస్టిఫైడ్. దేవుని ఆత్మతో మొర్ర పెడుతున్న హన్నాను చూసినప్పుడు అక్కడ ఏలి ఏమనుకున్నాడు తెలుసా? మత్తురాలు వైపు వచ్చావా, జామ్ మొదటి రోజు తాగేసేవే పొద్దున్నే పొట్టే అన్నాడు. తాగితే వచ్చే మత్తు నీకు తెలియకుండా సొనిగేలాగా చేస్తూ ఉంటుంది. ఆడేదేదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే మనకు కొన్ని తాగితే నిజాలు కూడా చెప్తారట కొంతమంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే నువ్వు అబద్ధం ఆడగలవా? నువ్వు సత్యం. అది ఈ బ్యారేజ్. ఇంకా చాలా వివరణలు ఉన్నాయి, కానీ మీకు అంత అవసరం లేదు, తాగుబోతులు ఎక్కువ లేరు కాబట్టి. సో ఈ తాగుబోతుల్లాగా మీరు మారద్దు. ఆత్మ చెప్పే సంగతులకు తగిన అభిషేకంతో నడవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నువ్వు 4% తీసుకున్నా 1% తీసుకుంటే నీకు కిక్కెక్కి నీకు మొత్తం వస్తుందని అంటే నువ్వు ఆత్మపూర్ణులు అవుతావా, మద్యం పూర్ణులు అవుతావా? సో మద్యపాన ఆసక్తి కలిగి ఉండకుండా అధ్యక్షులైనటువంటి వారు కూడా అలాంటి పని చేయడానికి వీల్లేదని బైబిల్ చాలా గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉంది. అయితే ఈరోజు ఈ డిస్టిలేషన్ పద్ధతిలో, అంటే ఆవిరి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో అనేక రకాలైనటువంటి మందులు ఈరోజు ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎగ్జాంపుల్ విస్కీ, వోడ్కా, రమ్, బ్రాందీ, జిన్, టెక్విలా అంటే అదేంటో టెక్విలా ఈ రకాలైనటువంటి మందులో 40 to 50% ఆల్కహాల్ ఉంటుంది. అంటే ఎంత మధ్య పూర్ణులు? 50% ఆఫ్ ద ఆల్కహాల్ కిక్కెక్కించేస్తే ఆ మనిషి మామూలుగా పిలిస్తే పలుకుతాడా? అండ పరిశుద్ధాత్మ పూర్ణుడా? మధ్యపూర్ణుడు. ఈ మద్యం కలిగించేటువంటి ఆసక్తితో చేసేటువంటి పని ఇందాక బైబిల్ చెప్పినటువంటి ఏ దెబ్బలకి తక్కువ రావు, ఖచ్చితంగా వస్తాయి. ఇంకా అడ్వాన్స్డ్గా బైబిల్లో రాయలేదు యాక్సిడెంట్లో అగును. మీరు స్లోగన్స్ అనే తాగి వాహనము నడుపుము, నడిపితే ఏమవును? యాక్సిడెంట్ అవును. యాక్సిడెంట్ అయితే ఏమవును? మీ ఎముకలు ఇరుగును, మీ ప్రాణం పోవును, ఇంటికాడ మనుషులు దుఃఖంలో ఉందరు. బోల్డ్ రాస్తున్నారు డిటిఓ విశాఖపట్నం. ఎందుకు ఈ డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎందుకు చెప్తారు తాకండ్రా బాబు అంటే? ఇప్పుడు ఇవన్నీ బైబిల్లో లేవు, ఎందుకంటే అప్పట్లో తాగి నడిపోయిన తోటోడు ఎవడు లేడు. ఎద్దుల బండే కదా వెళ్ళేది అప్పట్లో, అంతకన్నా బోళ్ళు ఏ బోళ్ళు లేవు. ఇప్పుడు ఏ అందరి స్పీడ్లో వెళ్ళిపోతున్నారు. రైట్. ఇంకో మాట చెప్పాలి, ఇవి నేను మీకు చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ మీకు ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రం ఇదేంటో చూద్దామని వెళ్ళారు కనుక. నెక్స్ట్ మూడవది, మొదటిది బీర్స్, ఇవన్నీ తక్కువ పర్సంటేజ్లో ఉండేవి. రెండవది డిస్టిలేషన్ పద్ధతిలో, అట్లా ఉండేది 40 to 50. తర్వాత లిక్కర్స్, పేరున్నారు, ఈ పేరు ఎక్కడైనా లిక్కర్స్. నాకు నిజంగా తెలియదు, మేము సీతందారులోనే ఉంటున్నాం. కుక్కకి గ్రూమ్ చేయించాలని, దానికి కొంచెం ఏదో కటింగ్ చేయించాలి, గోల్డ్ అయితే తీయించాలని చెప్పి నేను బయలుదేరితే మా డ్రైవర్ని అడిగాను, ఎక్కడికి రావాలరా అని అడిగితే లెక్కర్స్కి వచ్చేయండి అన్నాడు. లెక్కర్స్ ఏంటి అని అడిగాను. అంటే లెక్కర్స్ తెలీదా అని అన్నాడు. లెక్కర్స్ అంటే ఏంటో చెప్పు లెక్కర్స్ అన్నాడు. అంటే లెక్కర్స్ షాప్ ఉంది కదా అన్నాడు. మీరు ఎవరిని అడగండి లెక్కర్స్ షాప్ చెప్పేస్తాడు అన్నాడు. సరే అని చెప్పి కుక్కని బండి మీద వేసుకుని సీతందారు ఎత్తుక్కుని ఆ సీతందారు స్టాచ్యూ పక్క నుంచి వచ్చేయండి అన్నాడు. అలా తిరిగి ఒక ఆయన దగ్గర ఆగి, సార్ ఇక్కడ లెక్కర్స్ ఎక్కడ మీరు తాగుతారా అన్నాడు. గుండు జారిపోయింది ఒకసారి. లెక్కర్స్ అని నేను అడగడం, ఆడేమో మీరు తాగుతారా అని నా వైపు మొక్కం పెట్టి చూడడం, నేను ఆలివ్ గ్రీన్ అని ఆడికి తెలియడం. చెరుపుకుందామన్నా చెరుపుకోలేని సత్యాలు ఇవి. నమ్మించగలనా? ఏం చెప్పను? అయిపోయింది. సరే, మొత్తానికి అడగడం చెప్పమనడం బాగానే ఉంది, నేను అడగడం బాగానే ఉంది, ఆ లెక్కర్స్ అంటే ఆడు చెప్పకపోవడం బాగానే ఉంది, అంత రహస్యమే. మొత్తానికి ఎత్తుక్కుంటూ వెళ్ళాను. ఎత్తుక్కుంటూ వెళ్తే అంత పెద్ద షాప్ ఉంటుందో నాకు తెలియదండి. చాలా పెద్ద షాపు, ఏసీ.
మొత్తం అద్దాలు మంచి బ్రాండ్లు అవే కనబడుతున్నాయి. ఇంతగా అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. అప్పుడు మా డ్రైవర్ వచ్చి ఇదేనన్నా అన్నాడు. దాని పక్కనే ఉంది. మొత్తానికి దాని పక్కన బండి ఆపినా ప్రమాదమే. ఫోటో తీసి ఆలివన్న కార్ ఇక్కడ ఉంది. రామా టాకీస్ పక్కన అటువైపు మందు షాప్ ఉంటుంది. సోడాలు అమ్ముతారు, కొత్తగా వచ్చినాయి అప్పట్లో 5 రూపాయల సోడాలు. నొక్కి ఏది కావాలంటే అది వచ్చే ఫ్లేవర్స్ సోడా. ఒకసారి 5 మనుషులు అందరం వెళ్ళాము, రోడ్డు మీద నిలబడ్డాం. అది తీసుకొచ్చాడు, సరిగ్గా యాపిల్ జ్యూసు, యాపిల్ సోడా అది పట్టుకున్నాను. అది కనపడుతుంది. అవతల వైపు వైను, ఇక్కడ సెంటర్లో నేను, అటువైపు సినిమా హాలు, ఇక్కడ ఉన్నది మన యూత్. ఫోటో తీసాడు ఎవడో. ఇప్పుడు సమాజాన్ని నమ్మించే స్థాయికి మనం మారామా, అనుమానించే స్థాయికి పెరిగామా? చెక్ ఇట్. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. వీ కెనాట్ జడ్జ్, ద పీపుల్ విల్ జడ్జ్ యూ. చూసుకోండి, జాగ్రత్త. ఇక్కడ ఈ మాట చెప్పేది, ఈ లిక్కర్స్ అనేటువంటి పరిస్థితి ఏంటంటే, స్పిరిట్ని మనం మెడికల్గా వాడేటువంటి స్పిరిట్కి షుగరు, కొన్ని రకాలైనటువంటి పండు రసాలు కలిపి దాన్ని గనక తయారు చేస్తే ఇట్ ఈస్ 30% ఆఫ్ కిక్. నీకు 30% ఆల్కహాల్ దానిలో యాడ్ చేస్తారు. దానిని లిక్కర్స్ అని అంటారు. అంటే లిక్కర్స్ అనే దగ్గర మీరు దొరికే వైన్ దొరకదు అనమాట. ఏం దొరుకుద్ది? మినిమం 30% ఉండేటువంటి మందు ఆల్కహాల్ దొరుకుద్ది. నెక్స్ట్ 4th రకం కాక్టైల్స్. కాక్టైల్స్ అంటే దీనిలో జ్యూసు, సోడా కలిపి రకరకాల రంగుల్లో ఆల్కహాల్ మిక్స్ చేసి ఇచ్చేది కాక్టైల్ అంట. అంటే ఇప్పుడు మాక్టైలు, కాక్టైల్ అంటే దానిలో ఆల్కహాల్ ఉంటుంది. మాక్టైల్ అంటే ఓన్లీ ఈ అదేంటి సార్, తెల్ల రంగులు ఉంటాయి. మిరిండాకి స్ప్రైట్లో మజా, మీరు ఏది కక్కుతారో అవన్నీ కలిపి గిర్ల కొట్టిసి ఇస్తే అది మాక్టైల్. ఎందుకండి ఏదో ఒక ఫ్లేవర్ అన్ని కలిపి తాగితే రుచి ఉంటుందని అంటే కడుపు దేవేదు తెల్లారిపాటి. సరే పడండి. ఇకపోతే చాలామంది ఈరోజు పిల్లలు తాగుతున్నటువంటి ఈ టిన్ కంటెంట్స్, ఆర్టీడీస్ అని పిలుస్తారు వాటిని, టిన్. వాటిలో 4 to 5%, ఎస్పెషలీ బీజర్ గ్లాస్ బాటిల్ ఆర్ టిన్స్, ఇట్స్ ఎ బీజర్ అనేటువంటి కంపెనీతో చాలా ఫేమస్ అయ్యింది. ఈ టిన్స్లో 4 to 5% ఆల్కహాల్ ఉంటుంది. ఇవి కాక మనుషులు చక్కగా తాగే కంట్రీ అంటే నాటు, దానిలో సారా ఉంది, కల్లుంది, బంగుంది, ఫెని ఉంది. ఇలాంటివన్నీ రకరకాలుగా చేసుకుని తాగుతున్నటువంటి రెగ్యులర్గా ఉండేటువంటి పదార్థాలు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆడ మగ కలిసి తాగే పార్టీలు. ఆఫీస్ కల్చర్లో కామన్గా ఉంటున్నది ఏంటి? ఈ కామన్ కల్చర్. మీ పిల్లలు మీరు వద్దన్నా మీకు అబద్ధం చెప్పి వాళ్ళు ఆనందించే ఈ తప్పిదం నోవహు దినాలలో ఉన్నటువంటి దినమే. ఆ రోజు పబ్లిక్గా జరిగిన పనులు ఈరోజు ఓపెన్గా జరుగుతున్నాయి. చెప్పుకోవడానికి కొంచెం భయపడిన వాళ్ళు, కొంచెం ఏడిసేవాళ్ళు, వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు. ఇకపోతే మనుషులు చాలా విపరీతంగా జరిగించేటువంటి మరొక తాగుబోతు లక్షణమైన పని ఏంటో చెప్పనా? రేవ్ పార్టీ. ఈ మధ్య చాలా పేర్లు ఉన్నారు కదా మీరు. రేవ్ పార్టీస్ ఎవరు చేసుకుంటారట? డబ్బున్నోళ్ళు, సెలబ్రిటీసు, సినీ గ్లామరు, పొలిటికల్ గ్లామరు, ఈ ఇండస్ట్రియల్ గ్లామరు, బాగా డబ్బున్నోళ్ళు అందరూ కలిపి ఒక రహస్యమైన ప్రదేశాన్ని ఎంచుకుని దానిలో కావాల్సిన గొప్పోళ్ళందరూ, పెద్దోళ్ళందరూ, ఈ పబ్లిక్గా గ్లామరస్గా కనపడే వాళ్ళందరినీ, సినిమా యాక్టర్లని, టీవీ యాంకర్స్ని, రకరకాల వాళ్ళని పిలిపించుకుని కాసేపు ఆనందించి వాళ్ళు తాగుతూ ఉల్లాసకరమైనటువంటి మత్తును కలిగించేటువంటి డ్రగ్స్ను కూడా కలిపి తీసుకునే ప్లేస్ని రేవ్ పార్టీ అని అంటారు. ఈ కల్చరు ప్రపంచానికి అలవాటు చేస్తున్నది ఎవరో. యూ కాంట్ సే దిస్ ఈజ్ ఫ్రమ్ దిస్ డే జరిగింది, ఈరోజు జరిగింది, విశాఖపట్నంకి ఇప్పుడు వచ్చింది, గోవాలో ఎప్పుడో ఉంది, బొంబేలో ఎప్పుడు జరిగింది మీరు చెప్పకండి. నోవహ్ కాలంలో కూడా ఉంది. ధైర్యం తెచ్చుకోండి. అలాగని మనం కంటిన్యూ చేస్తున్నామనంటే పాపానికి దగ్గర అవుతున్నాం చూసుకోండి. ఆ పాపాన్ని తప్పిదంగా ఎంచుకోవట్లేదు, ధైర్యంగా వెళ్ళిపోతున్నామని చూసుకోండి. ఇలాంటి వాటికి మీ పిల్లలు అబద్ధం చెప్పేళ్ళినా వాళ్ళు వచ్చిన వెంటనే, నిజానికి నేను చెప్తున్నాను, మన ఇంట్లో స్త్రీలు తాగినోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ తాగినోళ్ళు కనిపెట్టినోళ్ళు మీరే. అని ఉత్తది కుయ్యి అంటది. ఆడు ఓదక్కర్లే, ఇంటికి రాగా నువ్వు చెప్పొచ్చేస్తావు తాగొచ్చాడు ఈడని. నువ్వెప్పుడు తాగావు? మరి నీకెలా తెలిసింది? అదంతే, ఆత్మజ్ఞానం. స్త్రీలకు ఇవన్నీ తెలీదా? వాళ్ళు ఖచ్చితంగా చెప్పారా? మనోడు రాత్రి మాట్లాడేసుకుంటాం. సరే, ఏదైనా చేయండి. ఈ రేవ్ పార్టీల్లో జరిగేటువంటి చాలా విషయాలలో నిషేధిత ఉత్ప్రేరకాలు అయినటువంటి డ్రగ్స్ని కలిపి వాళ్ళు సేవిస్తున్నారు. అది ఏ రకంగా సేవించినా కూడా అది తప్పే. తర్వాత నిషాను కలిగించేటువంటి పొగాకు మరియు వాటి యొక్క ఉత్పత్తులైనటువంటి నిషా కలిగించేటువంటి మత్తు పదార్థాలు, ఖైనీలు,
గంజాయి, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవద్దు, యూట్యూబ్ బ్యాన్ వేసేస్తుంది. సో ఇలాంటి రకాలైనటువంటి చాలా పదార్థాలు మనిషి శరీర అంతరేంద్రియాలలో మత్తును కలిగించడానికి ఉపయోగపడేటట్లుగా మనం తీసుకోవటం, దాని విషయంలో పెద్ద తప్పు కాదులే అనే భావానికి మనుషులు మార్చుకోవటం, చాలా చులకనగా సమాజంలో అది కూడా ఒక ప్రెస్టీజ్గానే లోకం నడుస్తానికి ఈరోజు ఉపయోగపడుతుంది. ఈ స్థాయిలో జరుగుతున్నటువంటి నిశా కలిగించేటువంటి పానీయాలను మనం ప్రేమించడం అనేది ఖచ్చితంగా అది దేవునికి నిషేధం కలిగించేటువంటి పని అనేటువంటి విషయం మనం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ మీరు ఆలోచించండి. ఆరోగ్యాన్ని కలిగించుకోవటానికి డాక్టర్లు మీకు సలహా ఇస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి డాక్టర్లు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు రోజుకి ఎంతైతే పర్వాలేదు, చిన్న పెగ్గైతే వేసుకోమని పడుకోమనండి, ఒకేసారి మానకండి. అసలు నిన్ను అలవాటు చేసుకోమని వాళ్ళు చెప్పారా? ఇప్పుడు మానద్దని వాళ్ళు చెప్పింది నువ్వు రిఫర్ చేయడానికి? నువ్వు చేసుకునేటప్పుడు అది దేవుని సంబంధమైనది కాదని నీకు తెలియదా? నీ శరీరాన్ని అపవిత్రపరచకూడదు, అవయవాలను పాడు చేయకూడదు, దేవాలయాన్ని దేవుని దృష్టికి వ్యతిరేకంగా మార్చకూడదని నీకు అర్థం కాలేదా? అలాంటి విషయాలకు ప్రేరేపించడానికి అవకాశాలుండి దారులు మూసుకుని నువ్వు దేవుని వైపు పట్టుకుని దేవుని దగ్గరుండి నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాలని నీకు జ్ఞానం రాలేదా? ఎందుకు ఈ రకమైన బలహీనతలకు మనుషులు వెంపర్లాడుతున్నారు? దీని విషయంలో పెద్ద తప్పు కాదులే. ప్రభుత్వం వారు ఎంత చక్కటి నిర్ణయాలు చెప్తారో తెలుసా? మీరు తాగే షాపు మీ పక్కనే ఉంటుంది, చెక్ చేసే గొట్టం ఆ టర్నింగ్లోనే ఉంటుంది. ఏమి అని అంటే, నువ్వు మోతాదులో తాగు, ఏమి అవ్వదా? మోతాదులో నువ్వు అది తాగనిస్తుందా? అది తాగిన తర్వాత నేను ఏం చేస్తా, ఇంకా తాగు అనిపిస్తుంది. నేను ఒక సహోదరుడు, నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అడిగాను, మరి తాగితే ఏమవుతుంది అని అంటే, అది ఏంటో తెలియదురా, అది తాగడానికి ఎక్కువసార్లు తాగుతాం రా అన్నాడు. ఆడు ఎలా తాగుతాడు తెలుసా? చెయ్యి పెట్టరా లోపల తగిలేద్ది అన్నాడు. నోట్లోని చెయ్యి పెడితేనంట గొంతులోని అక్కడ వచ్చేంత వరకు తగిలేంత వరకు తాగుతాడట. అది వాడి కెపాసిటీ. ఏం కాకుండా తాగేస్తాను రా ఫుల్. అది నువ్వు చాలా గొప్పగా చెప్తున్నావు, కానీ నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో పెంచబడినటువంటి వ్యక్తిత్వాన్ని నువ్వు మాదిరి కోల్పోతున్నావు రా అని అంటారే. నేను ప్రార్థన చేసిన నువ్వు చేయగలవా తాగాక అంటున్నాడు. అదేం ఆత్మరా? భాషల్లో ప్రార్థన చేస్తాడట తాగి, భాషలు వస్తాయండి అప్పుడే. ఆ అభిషేకం నీకు తెలియదురా మాయా అంటే, మరి నువ్వు రెచ్చగొట్టకరా. బైబిల్ నేను చదువుతాను, బైబిల్ ఆ విషయం చాలా ఖచ్చితంగా ఉంది. దేవుని దేవాలయాన్ని పాడు చేసే ఏ పని నువ్వు చేసినా దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఈరోజు అది నీకు ఆత్మలాగా అనిపించవచ్చు, కానీ రేపు అది నీకు శాపంగా మారిపోతుంది. ఆ దుఃఖకారణమైన పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? క్రిస్టియన్ కల్చర్లో టేకింగ్ ఎ వైన్ ఈజ్ ఎ ఫ్యాన్సీ, ఇట్స్ నాట్ ఎ సిన్. అది పెద్ద పాపమేమీ కాదు. నేను మిమ్మల్ని పాపము అని డిక్లేర్ చేయడానికి లేదు, నేను చేయను. కానీ బైబిల్ చెప్పే పద్ధతిలో దేవాలయాన్ని పాడు చేయటానికి కావలసిన పూర్తి సమర్థత ఆ పాటి 1% ఆల్కహాల్ నుంచి 50% వరకు ఆల్కహాల్ నీ శరీరాన్ని పాడు చేస్తుంది, నీ ఆత్మను నష్టపరుస్తుంది, నీ పరిశుద్ధతకు లేనిపోయిన కారణాలు తీసుకొస్తుంది. అనేక బలహీనమైన పరిస్థితులు నీ శరీరం ద్వారా సంఘానికి, సమాజానికి ప్రభువు రాకడకు ఉండే ఒక సూచక క్రియకు నిన్ను నోవహు చుట్టంగా చూపిస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. నేను ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి నాకు ఈ విషయం చెప్పింది. అమ్మ మీ అబ్బాయి ఏమంటే, మా అబ్బాయి రాత్రి నోవా గారింటికి వెళ్ళాడండి అంది. నోవా గారింటికా? ఎవరమ్మా నోవా గారు అంటే, అదేనండి వాడు తయారు చేసేవాడు తాగి పడిపోయాడు కదన్నా. ఆయన దగ్గరికి మీ వాడు ఎలాగ వెళ్ళాడంటే, అక్కడికి వెళ్ళాడంటే తాగి పడ్డాడనండి. ఆహా, ఎంత ఆత్మలో చెప్పేవే తల్లి. నా కొడుకు తప్పిదాన్ని కూడా కప్పిపుచ్చుకునేటువంటి ప్రేమ నీకున్నా తీసుకునేంత స్వాతంత్రం ఆ హార్ట్ నాకు లేదు. మీ అబ్బాయి తాగుతున్నాడని చెప్పడానికి బదులు నోవా గారింటికి వెళ్ళాడండి అని చెప్పింది. అంటే ఒక తప్పిదాన్ని మీరు కవర్ చేసేటువంటి ఏ పనినైనా, ఏ బలహీనతతో ఉంటున్నారో వాటిని చూసుకోండి. వాటిని మనం మార్చుకోబద్దులమై ఉన్నాం. వాటిని లక్షణాలను మనం ప్రేరేపించబడకుండా ఉండగలిగేటట్లు మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. లేకపోతే ఆ శ్రమ మనం అనుభవించి తీరుతాం. అది మీ పిల్లలకి దోషంగా మారుద్ది. నేను యవ్వనస్తులకు చెప్తున్నాను, డోంట్ సే దట్ ఈస్ అ ఫ్యాన్సీ ఆర్ దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రెండ్షిప్ ఆర్ ఇట్ ఈస్ ఎ జస్ట్ ఫర్ ఫన్ ఆర్ ఇట్ ఈస్ ఎ జస్ట్ ఎ పార్టీ అనేటువంటి బలహీనతతో దయచేసి విక్రింతల పాలు చేసే ఆ తలతలలాడే దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించకండి. ఆడపిల్లలకి మరీ చెప్తున్నాను, ఇది ఆడపిల్లలు తాగే వోడ్కాయే, దీనిలో పెద్ద కిక్కేం ఉండదు, పెద్ద మత్తేం ఉండదు, పెద్ద పాపమేం కాదు. పలానా పాస్గారు అమ్మాయి కూడా నేను పబ్బుకొచ్చిందని చెప్పి దాన్ని చూసి వెళ్ళావు కనుక అది నరకానికి పోద్ది, నువ్వేం పరలోకం వెళ్ళవు, దాంతోపాటు నువ్వే వెళ్తావు. ఎవ్వరూ నీకు ఆదర్శం కాదు. బైబిల్ వచనం నిన్ను హెచ్చరిక చేస్తుంది. ఆ హెచ్చరికకు తగినట్లుగా నీ మనస్సాక్షిని సరిచేసుకోవటానికి మార్చుకోండి. మీ హృదయాలలో యవ్వనస్తులు పిల్లలందరికీ చెప్తున్నాను వినండి.
ఒక్కసారి నా వైపు చూడండి. మీ జీవితాలలో దేవుడు మీతో పని చేయాలి అని అంటే ఫస్ట్ మీ నోటికి అపవిత్రమైనది రాకుండా చూసుకోండి. గాడ్ విల్ వర్క్ విత్ యూ. మీ నోటికి అపవిత్రమైనది మలినపరిచేది ఏది తాగడానికి మీ శరీరాన్ని ప్రేరేపించుకోకండి. నెంబర్ 1. నెంబర్ 2, పనికి మాలిన సుఖం వైపు మీ శరీరాన్ని వెళ్ళనివ్వకుండా చూసుకోండి. పనికి మాలిన సుఖం అంటే మీ శరీరాలను సుఖపరిచే ఏ పద్ధతికి, వ్యభిచారం వైపు కానీ మరింకేదైనా సుఖమని చెప్పేటువంటి సుఖపడే పద్ధతులకి మీ శరీరాన్ని అపవిత్ర కారణం అవ్వకండి. ప్రభు మీతో పనిచేస్తాడు, పరిశుద్ధాత్ముడు మీతో తన అభిషేకాన్ని ఇస్తాడు. నెంబర్ 3, ఏ అపవిత్రమైన లోక సంబంధమైన విగ్రహ సహవాసానికి ఎంటర్ చేయకుండా చూసుకోండి. మీ బాడీని కల్చరల్ డిఫరెన్సెస్ మధ్యలో మనం వెళ్ళినా ఏమవుదనుకుని చెప్పి దూరకూడని ప్రదేశం, మొక్కకూడని ప్రదేశం, తాకకూడని ప్రదేశం, చూడకూడని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, నిషేధితాలు క్రైస్తవుడికి. అలాంటి దగ్గరికి మీరు వెళ్ళకండి, ఏమీ అవ్వదలేని వెళ్ళకండి, అది మీకు నిషిద్ధం. నెంబర్ 4, మీ యవ్వన ఏచ్ఛలకు దూరంగా ఉండి ప్రభువు పరిశుద్ధాత్మ దేవునికి సహవాసానికి దగ్గరగా రండి. అనాయింట్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈ 4 పనులు మీరు చేయండి. నోటికి, శరీరానికి, ప్రయాణానికి లేక చేరడానికి, పరిశుద్ధాత్మకి. ఈ 4 పనులు మీరు చేయండి, ప్రభు మీతో నడుస్తాడు. గాడ్ విల్ వాక్ విత్ యూ. ఈ 4గింట్లో ఏది మీరు తప్పు జరిగినా, ఇదిగో ప్రభు యొక్క రక్త మాంసాలుగా ఆయన నీ దగ్గరకు వచ్చి నా రక్తము నా శరీరం అని చెప్పినప్పుడు దాన్ని పట్టుకుని వెంటనే యోగ్యత కొరకు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. మరోసారి చెయ్యను, నా నోటితో నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను, మరోసారి చేయను. నా శరీరంతో చేశాను, నేను ఇక చేయను. ఇదిగో నా కళ్ళుతో, నా కళ్ళతో నేను అక్కడికి వెళ్ళి నేను వాటిని చూశాను, చేశాను, అవి నేను ఇక చేయను. ప్రభా, ఈరోజు నీ ఆత్మకు నేను వశంగా ఇష్టపడతానని ప్రభు దగ్గర మీరు పశ్చాత్తాపడండి. ప్రభువు కనికరంతో తిరిగి మీతో దేవుడు నడవడానికి కావాల్సిన కార్యం జరిగిస్తాడు. సో ఈ విషయాలను మీరు జాగ్రత్తగా గుర్తుపట్టి, ఈ తాగుడు వ్యసనంగా మారినా, సరదాగా మారినా, సంతోషాన్ని కలిగించినా అది డెఫినెట్గా నీ విశ్వాస జీవితం నోవహు కాలానికి దగ్గరగా తీసుకొస్తుందని గుర్తెరిగి ఆ పాపంలో నుంచి మనం బయటకు రావడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు సహాయం అడుగుదాం.